निरूपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शन्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसुनैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री वेंकटेशाय श्रीनिवासाय गोविंदाय नमो नमः। వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శివమహాపురాణం యొక్క సారాంశాన్ని ఇవాళ ప్రాతకాల సమావేశంలో ప్రధానంగా అర్చన ఆరాధన ధ్యానము తపస్సు మొదలైనవన్నీ కూడా సాధనలు అనిపించుకుంటాయి. శివానుగ్రహం కోసం చేసే సాధనలు ఇన్ని విధాలుగా ఉంటాయి. క్రియ తపస్సు వీటిలో భాగములే పూజాధికాలు మొదలైనవి చెప్పబడుతూ ఈ క్రియా తపస్సులతో పాటు చేయవలసిన జపం, వీటితో పొందవలసింది జ్ఞానం, ఆ జ్ఞానంతో చేయవలసిన ధ్యానం, వీటితో భగవద్ అనుసంధానం, దీనివల్ల అనుగ్రహం, అనుగ్రహం వల్ల మోక్షం. ఇది క్రమం. ఈ క్రమానికి సంబంధించిన అంశములు సాధనాపరమైన అంశములు మనం చెప్పుకుంటూనే భగవద్ లీలలు కూడా స్మరించడం జరిగినది. లీలాశ్రవణం కూడా సాధనలో ఒక భాగమే. ఇవాళ ఉదయం ప్రదక్షిణ సాధన అనేది చెప్తూనే మల్లికార్జున మహాలింగ ఆవిర్భావ ఘట్టాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. అటుపై రుద్రతత్వము, పరమేశ్వరుడు రుద్రునిగా ప్రకటింపబడిన వైనం, అది నీలలోహిత రుద్రుడు, అనేక రుద్రుడు, శతరుద్రుడు, వాటి గురించి చెప్పుకుని అర్ధనారీశ్వర యొక్క తత్వాన్ని కూడా మనం ప్రస్తావన చేయడం జరిగింది. అదే సమయంలో సోమాస్కంద మూర్తి ఈ వైభవాన్ని వివరించుకున్నాం. భగవంతుని యొక్క లీలలు ఒకటి విశ్వరక్షణ కోసం, విశ్వ నిర్వహణ కోసం, ఇక రెండవది భక్తులను అనుగ్రహించడం కోసం. ఈ రెండూ కూడా మనకి అనుగ్రహ లీలలు చెప్పబడతాయి. సృష్టి స్థితి లయాదులు నిత్యం చేయడం ఉన్నదే అది నిత్య లీల అని చెప్పబడుతుంది.
ఈ నిత్యలీల గాని అనుగ్రహలీల గాని స్మరించే భక్తులు తరించుతారు. వాటి శ్రవణం చేయడం, తరించడం, భావించడం ఇవన్నీ కూడా లీల వల్ల మనకి లభిస్తున్న గొప్ప అంశం. అది శివలీలల్లో ముఖ్యమైన లీలలు కొన్ని అయ్యాయి. ఇప్పుడు ఒక లీల, ఈ లీల ఒక భక్తుని అనుగ్రహించడం కోసం భగవంతుని ప్రకటించిన లీల. ఇది శివ భాగవతం మనం అనుకోవచ్చు. ఎందుకంటే భక్తుడిని అనుగ్రహించడం కోసం భగవంతుడు ఒక లీల చూపించినప్పుడు ఆ భక్తుడు ఏ విధంగా సాధన చేయడం వల్ల భగవంతుని అనుగ్రహించడం మనకు తెలిసి సాధనాపరమైన అంశాలు అందులో మనకు సందేశంగా దొరుకుతాయి. అదే సమయంలో భగవంతుడు ప్రకటించిన రూప వైభవం, ఆ అనుగ్రహ మహిమ ఇవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఏకకాలంలో ఇటు ఆనందాన్ని ఇస్తూనే సందేశం ఇస్తుందంటే లీల. అదే భక్తులను అనుగ్రహించే లీలలు మనకి దగ్గరగా అనిపిస్తాయి. అదే దేవతల్ని కాపాడడానికి ఆయన వచ్చిన వైనం అది బాగుంటుంది, దండం పెడతాం. కొన్ని భక్తుడిని అనుగ్రహించడం కోసం భగవంతుడు రావడం అన్నదే అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సాధన చేస్తే మన కోసం కూడా స్వామి ఆ విధంగా అనుగ్రహిస్తాడు. భక్తుడు మనకు ఆదర్శం. అదే భక్తుడి చరిత్రే భగవంతుడి చరిత్ర. ఎందుకంటే భక్తుడు హృదయంలో భగవంతుడు మెరిసిపోతాడు. ఆ భక్తుడు చేసే సాధనలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అదే భక్తుడి చరిత్రే భగవంతుడి చరిత్ర. ప్రహ్లాద చరిత్ర నృసింహావిర్భావం, ధ్రువుడి చరిత్ర విష్ణు సాక్షాత్కారం, గజేంద్రుడి చరిత్ర నారాయణుని యొక్క అనుగ్రహం. కనుక భాగవతుల చరిత్రలో భగవంతుడు ఎలా కనబడతాడు. ఇప్పుడు ఒక పరమ భాగవతోత్తముడిని చెప్తున్నారు. ఇది ఈ భాగవతోత్తముడు ఇవాటి నుంచి రేపు సాయంకాలం ప్రవచనం వరకు మనందరి గురువుగా కనబడతాడు. ఆచార్యోత్తముడు. ఈ ఆచార్యుడు కృష్ణ పరమాత్మ గురువైనటువంటి వాడు. అలాంటి ఒక మహాచార్యుని చరిత్రని ఇక్కడ వ్యాస భగవానుడు మనకు అందిస్తున్నాడు. ఒక అద్భుతమైన శిశువు కథ నీకు చెప్తున్నానయ్యా. ఈ శిశువు సామాన్యుడు కాడు. నా కేశ శిశుక కశ్చిత్ ప్రాకృత కృతవాస్తవ. ఇతడు సామాన్యమైనటువంటి ప్రాకృత శిశువు కాడు. గొప్ప తపస్సును ఆచరించిన మహానుభావుడు సుమ. ఇతడు వ్యాఘ్రపాదుడు అనేటువంటి ఒక మహర్షి యొక్క పుత్రుడు. వ్యాఘ్రపాదుడు ఒక అద్భుతమైనటువంటి మహర్షి, గోత్ర ప్రవర్తకుడు కూడా. పాండవులు ఈ మహర్షి గోత్రానికి చెందినవారు. వ్యాఘ్రపాదుడు. ఈ వ్యాఘ్రపాదుడు మహాతపస్వి, గొప్ప శివభక్తుడు, సిద్ధపురుషుడు. అనేక పూర్వజన్మల పుణ్య విశేషం చేత ఒక సిద్ధి పొంది కూడా కించిత్ ఎక్కడో యోగ భ్రష్టతో ఉండడం చేత ఆ పుణ్యజీవి ఈ వ్యాఘ్రపాదులకు తనయుడుగా పుట్టాడు. ఆయన పేరు ఉపమన్యువు. ఈ ఉపమన్యువు బాల్యం నుంచే ఒక చక్కని పద్ధతి కలిగినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాడు, సాధకుడు. అయితే వీళ్ళు తపస్సుల జీవితాలు రెండు రకాలుగా ఉంటాయి. వాడు భౌతికమైన ప్రపంచంలో ఉంటూ కూడాను వేటికి అంటకుండా వైరాగ్యంగా ఉన్న తపస్సులు ఉంటారు కొంతమంది. అరణ్యాల్లో ఒక తపోజీవనం సాగిస్తున్న వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. మళ్ళీ రకరకాల తపోజీవనులు ఉంటారండి. తపోజీవనులు అంటే సంసారాలు విడిచిపెట్టిన వాళ్ళు అనక్కర్లేదు. తపస్సులకు కూడా సంసారాలు ఉన్నాయి. మనకు అనేక మంది మహర్షులు భార్యల పేర్లు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ సంసారాలు చేస్తూనే తపోజీవనాన్ని గడుపుతున్నారు. వారి కుటుంబాలే తప పునీతమైనటువంటి కుటుంబాలు. అలాంటి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. కొంతమంది అందులో ఆవులు మొదలైనవి పెంచి వాటి వల్ల వచ్చేటటువంటి నెయ్యి మొదలైన వాటితో యజ్ఞయాగాలు చేస్తారు. క్షీరాదులు మొదలైనవి కూడా యజ్ఞద్రవ్యములుగా వాడతారు. అలా తపస్సులు ఆచరిస్తుంటారు. కొంతమంది అవేమీ లేకుండా తమంత తాము రాలిపడిన ధాన్యమో పళ్ళో ఆకులో దొరికితే వాటిని తింటూ తపస్సు చేసినటువంటి వారు ఉంటారు. వారికి పెద్ద సంభారాలు ఉండవు. వాడు అంటే కావాలని దరిద్రాన్ని వరిస్తారు, సంపదను పెంచుకోకుండా కేవలం జపమో ధ్యానమో ఇత్యాది తపస్సును ఆచరిస్తుంటారు. అలాంటి వాళ్ళని శిలోంచ ప్రక్రమలు, నివార ముష్టింపచులు ఇలాంటి పేర్లు చెప్తారు. అంటే రాళ్ల మధ్యలో తమంత తాము వచ్చిన ధాన్యాన్ని ఏరుకున్నవారు, చెట్ల నుంచి వాటి నుంచి తమంత తాము రాలిపడిన పండును తీసుకున్నవారు, తమంత తాము రాలిన ఆకుల్ని స్వీకరిస్తూ బ్రతికేవారు. ఇలాంటి అనేక రకాలు ఉంటారండి సాధకులు. ఇదొక నిరాడంబరమైన తప కుటుంబం. ఎవరిది? వ్యాఘ్రపాదులు వారికి. అందులో వారికి ఇద్దరు సంతానం, ఉపమన్యువు ఒకడు, అదేవిధంగా మరొకాయన ధౌమ్యుడు మొదలైన వారు ఉన్నారు. ఇలాంటి కుటుంబం వారిది. ఇందులో ఉపమన్యువు చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒకసారి వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళే ఇతను అక్కడ ఏదో యజ్ఞం చేస్తే, వాళ్ళ మేనమామ గారు ఎవరో శివపురాణంలో చెప్పలేదు, మహాభారతంలో చెప్పలేదు, కానీ స్కంద పురాణంలో చెప్తారు. వాళ్ళ మేనమామ గారు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు అంటే సామాన్యుడు వాడు. ఇక్ష్వాకు వంశాన్ని మొదలైన వాడు పురోహిత స్థానం కలిగినటువంటి వాడు. ఆదిమ మహర్షి, బ్రహ్మర్షి. వారి ఇంటికి వెళ్ళినప్పుడు అనేక కామధేనువులు ఉన్నాయి. ఇక్కడ వశిష్ఠుడి దగ్గర కామధేనువులు ఉంటాయని కూడా మనకు తెలుసు. ఈ కామధేను పాలతో అక్కడ యజ్ఞయాగాదులు జరిగాయి. ఆ పాలతో చేసిన పాయసాన్నములు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు తిన్నప్పుడు పిల్లలు కూడా తిన్నారు.
ఇలాంటి పాలు కానీ ఇలాంటి పాయసాన్నం కానీ ఈ చిన్నపిల్లాడి ఎప్పుడు రుచి తెలియదు, అంత బాగున్నాయి. అయితే బంధువుల కుటుంబం కనుక మొహమాటం కొద్దీ అంత ఇస్తారు తాగాడు. ఇక్కడ వశిష్ఠుడు పుత్రుడు వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆయన తాగుతూ ఆనందంగా తిరుగుతుంటే ఇది నాకు లేదు కదా అని కించిత్ బాధలేదు. చిన్నపిల్లవాడు కదా కలగడం సాగం. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో నాకు అక్కడ తాగేనే అలాంటి పాలు అలాంటి పాయసం అదే కావాలి అడిగండి. అంటే ఆవిడ చెప్తుంది, నాయన వాళ్ళ దగ్గర తాగా మన దగ్గర లేవు అటువంటి గోవులు, అవి ఆ సంపద మనకు లేదు అంటూ పిల్లవాడికి పాఠం చెప్తోంది. అందరికీ అన్ని ఉంటాయని లేదు అయినా కొందరికి కొన్ని ఉంటాయి, కొందరికి కొన్ని ఉండవు. ఇవి పురాకృత సుకృతాలు బట్టి సంపదలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి ఉన్నాయి అవి లేవు అని కాకుండా మనకు లభించినవి ఇదివరకు పుణ్యాల వల్ల వచ్చాయని తెలుసుకుని వాటితో తృప్తి చెందుతూ ఇప్పుడు మనం తప్పో జీవనాన్ని సాగిస్తున్నాం. అందుకే అది ఉండడం వాళ్ళ తప్పు కాదు, అది లేకపోవడం మన తప్పు కాదు. ఇది వారి వారి పుణ్యాల వల్ల లభిస్తుంటాయి. సంపదలు ఉన్న వాళ్ళు కూడా వైరాగ్యం ఉండవచ్చు. అంతే, వైరాగ్యం ఉన్న వాళ్ళందరూ దరిద్రులు ఉండాలని లేదండి. సంపద దరిద్రం ఇదివరకు ప్రారంభాలు బట్టి ఉంటుంది, వైరాగ్యం ఇప్పుడు సంస్కారం బట్టి ఉంటుంది. అందుకే మీ మేనమామ గారు గొప్ప సంస్కారవంతులు, మహాతపస్వి, వైరాగ్యవంతుడు. కానీ ఆయన సంపదలు ఆయన పుణ్య విశేషం వల్ల వచ్చాయి. మనకి క్షీరాదులు మనకి లేవు అంటే ఆ గో సంపద మనకి లేదు. పూర్వం గోవులు ఉండడం కూడా సంపద కింద భావించేవారు కదా. ఆ గోవులు మనకు లేవంటే తద్గతమైన పుణ్యం మనకు లేదు. అంతేగాని మనకు అన్ని పాపాలే మన పుణ్యాలు లేవని లేదు, దానికి సంబంధించిన పుణ్యం మనకు లేదు. ఒక్కడు గుర్తు పెట్టుకున్నానా, ఇవాళ మనం ఒకటి అనుభవిస్తున్నాము అంటే అది ఒకప్పుడు భగవంతుడిని దేవతల్ని ఉద్దేశించి మనం ఏదైనా చేస్తేనే అది పుణ్యంగా మారి ఇవాళ మనకు లభిస్తుంది. ఇలా చెప్పగలిగే తల్లులు దొరికితే పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుందండి. దీన్ని యజ్ఞ సిద్ధాంతం అంటారు. యజ్ఞం చేసిన వాడికే సంపద లభిస్తుంది. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. శాస్త్రము విధించిన కర్మల్ని త్యాగపూర్వకంగా చేసినప్పుడు అది మనకు సంపదలిస్తుంది. ధనం ఉద్దేశించి చేస్తే ధనం లభిస్తుంది, ధనాన్ని ఉద్దేశించకుండా చేస్తే జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్నదంతా జ్ఞానాన్ని ఉద్దేశించి చేస్తున్నాం కానీ ధనాన్ని ఉద్దేశించి చేయట్లేదు. నేను మీ నాన్న గొప్ప తపస్వి, తలచుకుంటూ ముల్లో కలిసి త్యాగుడు, కానీ అది పరమార్థం కాదు అని ఆయన దృష్టితో ఉంటూ జీవిక నిర్వహణకి ఏది అవసరమో అదే చేసుకుంటున్నాడు. కనుక మీ నాన్నగారు అసమర్థులు అనుకో, అంతేగాని మీ నాన్న అంతే మనకి ఏమీ పెట్టలేదు, ఏమి ఇస్తే అంటే ఏం చేస్తావు నాతో పాటు నువ్వు భరించు అనలేదు. అంటే ఒక తప కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి కూడా మనం చెప్పాలి. ఎంత చక్కగా వివరిస్తుందో తల్లి. ధనాన్యుద్యస్య నాస్మాభి ఇత ప్రాగర్చిత శివ. మనము శివుడిని ఆరాధిస్తున్నాం, విష్ణువుని ఆరాధిస్తున్నాం, కానీ ధనాన్యుద్యస్య నా అస్మాభి ఇత ప్రాగ్ అర్చిత శివ. ఇంతవరకు కూడా మనము ధనాన్ని ఉద్దేశించి భగవంతుడిని ఆరాధించలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు నీకు చెప్పాలనిపిస్తున్న విషయం ఏంటంటే, పూర్వజన్మని దత్తం శివముద్దిశ్య వై సుత తదేవ లభ్యతే నాణ్యత్ విష్ణుముద్దిశ్య వా ప్రభు. విష్ణువుని గాని శివుణ్ణి గాని వారిని ఉద్దేశించి నువ్వేదైనా త్యాగపూర్వక కర్మ చేసినట్లయితే అదే నీ తర్వాత జన్మలో లభిస్తుంది. ఇక యజ్ఞమే మనకన్నీ సంపదనిస్తుంది అని ఇంకా నువ్వు బాధపడకు అంటూ ఉంటే వెంటనే ఆ పిల్లవాడు నువ్వెన్ని చెప్పు ఇప్పుడు తాగాలని కట్టుకోవాలి పెట్టాడు. ప్రయత్నిస్తాలే ఎక్కడి నుంచైనా క్షీరం సంపాదించి నీకు అందించడానికి అని ఆవిడ బయటికి వెళ్ళినట్టే వెళ్ళి ఒక పని చేసిందట. ఇంటిలో ఉన్నటువంటి ధాన్యం తీసుకుని దాన్ని పిండి చేసి నీళ్ళల్లో కలిపి ఇదిగో ఇచ్చింది. వాడు 2 గుక్కలు తాగి ఇది వరకు నేను పాలు తాగకపోయినట్లయితే ఇదే పాలు అనుకునేవాడిని. నేను మేనమామ గారి ఇంట్లో అంత అద్భుతమైనటువంటి పాలు తాగాను కనుక నాకు అవే కావాలని మరి ఆడవడం మొదలుపెట్టండి. ఎందుకంటే పసిపిల్లలకి జ్ఞానం చెప్పిన వెంటనే తెలుస్తుందా ఆ వయస్సు యొక్క లక్షణం ఇది. ధ్రువుడికి వేదాంతం చెప్పలే నారదుల వారు, నాన్న ఒళ్ళో కూర్చోబెట్టలేదని బాధపడుతున్నాయన ఈ 11 శాస్త్రవతం కాదు, సంపద శాస్త్రవతం కాదు అంటే ఇవన్నీ వైరాగ్యవంతులు చెప్పుకోదని నా వద్దని చెప్పాడు. ఒక్కొక్కరి మానసిక స్థాయి అలా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆ స్థాయి నుంచే భగవంతుడిని తిప్పాలి. వాళ్ళకి లేనిపోని వేదాంతాలు వైరాగ్యాలు చెప్పకూడదు, అక్కడి నుంచే చెప్పాలి. ఆ తల్లి వెంటనే కళ్ళ నీళ్లు పెట్టుకుందంట. ముందు పిల్లవాడు యొక్క మంచి వాడు అడిగితే ఒక మంచి మధురమైన పాలు ఇవ్వలేకపోయానని అప్పుడు ఆ తల్లికి దుఃఖం కలిగింది. ఆ దుఃఖం కలిగి కన్నీళ్లు రావడం మొదలెట్టే ఎప్పుడు వెంటనే ఉపమన్యుడు తల్లి కన్ను తుడిచాడు. అతన్ని ఓదార్చలేక ఆమె బాధపడితే ఆమె ఏడుపు చూసి వెంటనే కన్నీళ్లు తుడిచాడు ఉపమన్యుడు. శోకేన అలమితో మాత, ఇంకా దుఃఖం చాలు తల్లి, బాధపడదు. నువ్వు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే శివుని ఉద్దేశించి చేస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అంటే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి ఒక సామెత ఉన్నది.
పరమేశ్వరుడు ఇవ్వాలి అంటే ఆయనకు సిస్టమ్ దూరికిని ఇచ్చాడు. ఆదాన ప్రధానమైన వ్యవస్థ ఉంది, అదే యజ్ఞం. కాబట్టి త్యజ శోకం మహాభాగే సర్వం భద్రం భవిష్యత్. అమ్మను ఉదాహరిస్తున్నాడు, నువ్వు ఏడుపు మాని అమ్మ, అంతా చక్కగానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పేవి కనుక పరమేశ్వరుడు అనుగ్రహిస్తే జరుగుతుందని నేను అతి త్వరలో ఈశ్వరుడు అనుగ్రహాన్ని సంపాదించి పాలన పొందుతాను అన్నాడు. పాల కోసం ఈశ్వరుడు పూజిస్తాను. చిరాత్వా యచిరాత్వాపి క్షీరోదం సాధయామ్యహం. నేను ప్రయత్నిస్తాను, ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా నేను పొందుతానమ్మా. అయితే ఏ విధంగా శివుడిని ఆరాధించాలో నాకు చెప్పు అన్నాడు. వెంటనే సంఘటన మారిపోయిందండి, గురు శిష్య సంవాద రూపంలో మారిపోయింది. ఎప్పుడైతే పిల్లవాడు శివారాధన ఎలా చెయ్యాలో చెప్పు అని అడిగాడు, అంతేగాని పూజలు పురస్కారం ట్రాష్ ఇవన్నీ మానేయమ్మా అనకుండా శివారాధన ఎలా చెయ్యాలని అడిగాడు. అడగగానే తల్లి కన్నీరు తుడుచుకుని శుభం విచారితం తాత, చక్కగా ఆలోచించేవయ్యా, శుభాన్ని ఆలోచించారు. ఇక్కడ అదే వేదాంత శాస్త్రంలో శుభేచ్ఛ అని చెప్పబడుతుంది. తరించాలని తపన కలిగి ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తావో అప్పుడే శుభేచ్ఛ. కనుక అన్ని సాధనలకి మొదటిది శుభేచ్ఛ. ఆ శుభేచ్ఛ నీకు కలిగింది. శుభం విచారితం తాత త్వయా మత్ప్రీతి వర్ధన. శివుణ్ణి ఎలా ఆరాధించాలని అడిగేది అది నచ్చింది. అందుకని పాలన సాధిస్తానని రెండో మాట పక్కన పెట్టు, శివుణ్ణి ఆరాధిస్తానన్న మాట నాకు నచ్చింది, నాకు ప్రీతి కలిగించింది. విలంబం మా కృతాస్త్వం హి, అద్భుతమైన మాట. ఇంకా ఆలస్యం చేయకు నాయన. అందుకని వారం రోజుల తర్వాత సోమవారం ఒక రోజు బాగుందిలే అప్పుడు బయలుదేరు అనకుండా విలంబం మా కృత, ఇది చాలా గొప్ప మాట అండి. విలంబం మా కృత అనేది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక. ఆలస్యం చాలు, తొందరపడు. అంతేగాని ఉందండి పెద్ద స్కీము, ఇంకా 2 ఏళ్ళు రిటైర్ అవుతాను, ఇంకా అంతా భగవంతుడే. ఎప్పుడైతే 2 ఏళ్ళు వాయిదా వేసావో కొన్ని జన్మలకు పడుతుంది ఆ వాయిదా, తెలుసుకో ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక రంగంలో వాయిదాలు ఉండకూడదు, ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. ఇవాళ అష్టమి నవమి రేపటి నుంచి ప్రారంభిస్తానా అన్నావా, రేపు గోడ మీదే అంటే ఎవరితో చూపించచ్చు. ఏంటంటే ఇంకా మొదటి రేపని చెప్పాను కదండి మాటి చూపించచ్చు. కనుక ఆధ్యాత్మిక రంగంలో వాయిదాలు కూడదండి, చాలా ముఖ్యమైన అంశం. ఇది రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఈ జన్మలోనే సాధిస్తానన్న తపన ఉండాలి. కానీ విలంబం మా కృత, ఇప్పుడు ఆవిడ తపస్వనిలాగే మాట్లాడుతుంది. త్వం హి భజ సాంబం సదాశివం. యొక్క వాక్యం చాలు, ఆలస్యం చేయకు, సాంబశివుని భజించు. ఇదే నగి రక్షత వికృంకరణే భజ గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే. చాలా స్కీమ్ పెట్టుకుని ఇప్పుడు సంస్కృతం తెచ్చుకుని కదా వేదాంత శాస్త్రం తెచ్చుకుని ఆ తర్వాత వైరాగ్యం తెచ్చుకుని ఆ తర్వాత అంబరమస్మ అంటే ఎప్పుడు చోటు వ్యాకరణం పాఠమే సర్టిఫికేట్ వచ్చే వరకు కాచు కూర్చోడయ్యా అన్నాడు శంకరాచార్య. అవునా లేదా? ఇవన్నీ కాపాడుతాయండి. వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. ఎందుకు? ముక్తయే నటు ముక్తయే వివేక్ చూడడంలో భగవత్పాదుల వారు. అది ఆలస్యం అనేది కూడదు. ఆధ్యాత్మిక రంగంలో ఆలస్యం అనేది లేనివాడే ఈ జన్మలోనైనా తరించుతాడు, కనీసం కొన్ని జన్మల్లోనైనా ధరిస్తాడు. ఈ వాక్యం చాలా అద్భుతం. అందుకే ఈ వాక్యం మహావాక్యాల్లో గుర్తుపెట్టుకోవాలి. మా విలంబం కృతాస్త్వం హి భజ సాంబం సదాశివం. శివుడు అంటే ఏమిటి వెంటనే అడిగాడు. శివుడిని భజించాను కదా, శివుడు అంటే ఏమిటి? దాంతో ఒక ఉపదేశం అంటే ఒక ఉపన్యాసం. శివుడు అంటేనా విశ్వమంతా ఎవరి వల్ల పెరిగిందో, ఎవరి వల్ల కలుగుతుందో, ఎవరి ఎందు లయమవుతుందో వాడు శివుడు. ఈ కలుగుతున్న విశ్వానికి మార్పులు ఉంటాయి, కానీ ఎవరి వల్ల కలుగుతున్నది ఆ తత్వానికి మార్పు లేదు. ఆ తత్వం ఈ విశ్వంలో అన్ని తత్వముల కంటే గొప్పది. విశ్వంలో పంచభూతములు, పంచతన్మాత్రలు మొదలైన తత్వాలు ఉంటాయి. ఈ తత్వములన్నిటి నడిపిస్తూనే ఈ తత్వాలకు అతీతుడే ఉంటాడు. అది సర్వస్మాదధికస్యేవా శివ పరమ కారణం. కారణాలకు కూడా కారణమైన వాడెవడో వాడికి ఎవరూ కారణము లేదు, అటువంటి వాడిని పరమ కారణం అంటారు. అటువంటి వాడు శివుడు. తత్కృతం ఇది జగత్ సర్వం. సర్వదేవతలతో పాటు జగత్తంతా ఆయన చేతనే నిర్వహింపబడుతుంది. అంతేకాదు బ్రహ్మాది దేవతలు ఎవరైతే గొప్పవారు ఉన్నారో, ఇంద్రుడు బ్రహ్మ మొదలైన వారు, వాళ్ళందరూ దాసాస్తస్య, ఆయనకు దాసులు సుమా. ఆయన తప్ప అనుగ్రహించే వాడికి ఎవరూ లేడు. అందుకు నువ్వు సర్వాన్ పరిత్యజ్య కర్మణ మనస గిర తమేవ సాంబం సగణం భజ భావ పురస్సరం. పిల్లవాడికి ఏమీ తెలియదండి, నిర్మలమైన హృదయం. తల్లి ఏం చెప్పింది అదే, అందుకే చక్కగా బోధించింది. శివుడు అంటే ఏమిటి ముందు తత్వం చెప్పింది. సర్వశక్తిమంతుడు, శాశ్వతుడు, సర్వాధికుడు, దేవతలకు కూడా దేవుడు. రెండవది ఆయన సాంబుడు. సాంబుడు అంటే అమ్మతో ఉన్నవాడు, శక్తి సహితుడు. సాంబ అంబా సహితుడు అంటే శక్తి సహితమైన శివుడు. ఆయనని సర్వగణ సమన్వితుడుగా భావించు.
సగణం అంటే పరివార సహితుడుగా భావిస్తూ భజించు. అయితే ఆయన ఎలా ఉంటాడు అడిగేవి కానీ చెప్పాలి కానీ ఇలా ఉంటాడని చెప్పాలి. చాలా అద్భుతంగా చెప్తుందండి ఇక్కడ. శివుడు ఇలా ఉంటాడు, ఈ రూపంతో ఉంటాడని చెప్పలేము. నిజానికి ఆయనకి ఏ రూపం లేదయ్యా, నిష్కలుడు, స్వతహాగా నిష్కలుడు. అందుకే ఆయన నిష్కల తత్వాలు లింగ రూపంలో చెప్తున్నాం. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలు ఆయన ధరించాడు. వీటిని ఆగమాలు వర్ణిస్తున్నాయి. ఆయన అపమృత్యు అకాల మృత్యువులు పోగొట్టేటప్పుడు మృత్యుంజయుడు, జ్ఞానాన్ని ప్రసాదించేటప్పుడు దక్షిణామూర్తి, ఆయన శత్రునాశకుడైనప్పుడు ఆదికిరాతమూర్తిగా కనబడతాడు. ఆయన శివశక్తి తత్వాన్ని ఏకంగా చూపించేటప్పుడు అర్ధనారీశ్వరుడు అవుతున్నాడు. పరివార స్వరూపంగా కనిపించినప్పుడు గణపతి కుమారస్వామితో కూడుకున్న కైలాసవాసిగా గోచరిస్తాడు. అదేవిధంగా సర్వ విద్యాధిపతిగా గోచరించినప్పుడు ఈశాన సర్వ విద్యానం అన్నప్పుడు నటరాజమూర్తిగా గోచరిస్తాడు. ఒకటేమిటి, అలాగే స్వామికి మూర్తులు ఉగ్రమూర్తులు సౌమ్యమూర్తులు రెండు ఉంటాయి. ఉగ్రమూర్తులు దుష్టత్వాన్ని నిగ్రహించడానికి ధరిస్తాడు. అవి వీరభద్రుడు, శరభేశ్వరుడు మొదలైనటువంటివన్నీ, భైరవ, ఇవన్నీ ఉగ్రమూర్తులు. ఈ ఉగ్రమూర్తులు కూడా భగవత్ కారుణ్యమే, కారుణ్యంతోనే ధరిస్తాడు. అందుకే భక్తులు వాటిని ఉపాసించి కూడా ముక్తిని పొందగలుగుతున్నారంటే అది స్వతసిద్ధంగా దయాస్వరూపాలు. కానీ దుష్టత్వాన్ని నిగ్రహించడానికి, పాపాన్ని పరిహరించడానికి వీరభద్రాది మహోగ్ర రూపాలు కూడా ధరిస్తాడు. నేను ఉగ్రుడన్నానికి లేదు సుమా, ఆయన పరమ శాంతుడు కూడా, పరమ సౌమ్యుడు. అందుకని భోగమూర్తి ఆయన, యోగమూర్తి ఆయన ఉగ్రమూర్తి. యోగమూర్తిగా జ్ఞానాన్ని ఇస్తాడు, భోగమూర్తిగా సుఖాన్ని ప్రసాదిస్తాడు, ఉగ్రమూర్తిగా మన భయాలు పోగొడతాడు. ఇన్ని రకాలుగా భగవానుడు ఉంటాడు. అయితే ఏ రూపంలో వస్తాడు అంటే అది చెప్పలేం. నువ్వు ఈ రూపంలో వస్తాడు అనుకుంటావు అనుకో, అది కాక మరో రూపంలో వస్తాడు, గుర్తుపెట్టుకో. అది చాలా పరీక్షిస్తాడు సుమా. ఎందుకంటే నువ్వు ఈ రూపమే అనుకుంటే ఈ రూపంలో వచ్చేసాడు అనుకో, ఆయన అంతే అనుకుంటాడు, కన్ఫైన్ చేసేస్తాడు. కనుక నువ్వు ఇలా ధ్యానించినా నీ ఎలాగైనా వస్తానంట భగవంతుడు. అదే భగవంతుడి కృపని మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేము. నువ్వు అంచనా వేస్తే దాన్ని మించి వస్తాడు ఎప్పుడు, అది గుర్తుపెట్టు. కనుకనే ఈ తీరుగు నన్ను దయచూడు అని భగవంతుడు చెప్పకూడదు, ఏ తీరుగు నన్ను దయచూచదు అన్నాడు. అది తెలుసుకోండి. అందుకని నేను తలుపు తెచ్చుంటానే ఆ టైంలో ఫలానా టైంకి ఇలా రా అని వాడిని విజయం చేస్తామంటే మనం ఇక్కడ ఆయన ఇష్టం, అది స్వేచ్ఛాస్వరూపుడు. అసలు ఆయన కోసం తెగ తపస్సు చేసిన అమ్మవారి దగ్గరికి తిన్నగా వెళ్ళలేదు. అక్కడికి అందరిని పంపించాడు ఒక్కొక్కరిని. ఆఖరికి తాను కూడా నేరుగా కనబడకుండా భిక్షు రూపం ధరించి వెళ్ళి, ఏంటి ఆ శివుడిని పూజిస్తున్నావు, దేనికి పనికిరాని వాడైనా ఆయన దగ్గర ఏముంది చెప్పు అని తానే శివుడిని తిట్టాడు. ఆవిడ పాపం వచ్చిన వాడు శివుడికి తెలియక 4 చీవాట్లు పెట్టింది. ఆ మాత్రం శివుడు ఏంటో తెలియదు నీకు అని చీవాట్లు పెట్టావని తిన్నాడే. తిని ఆ తర్వాత ఆవిడ చేత చీవాట్లు తిన్నాక అసలు రూపం చూపించాడు. ఎవరి దగ్గర తిన్న రూపంతో వెళ్ళాడు ఆయన. పాపం అర్జునుడు ఏదో చక్కగా తపస్సు చేసుకుంటూ శివా అంటూ జాలిస్తూ ఉంటే ఆ రూపంతో వెళ్ళాడా, బోయవాడు రూపంతో వెళ్ళాడు. ఎవడు వెళ్ళమన్నాడు అలాగా? వెళితేనా యుద్ధంకి కాలు దువ్వాడు కయ్యానికి కాలు దువ్వితే ఆయన 4 ఈయన 4 ఎన్ని దెబ్బలు తిన్నాడండి భక్తుల చేత. అదే భగవత్పాదులు వారు అంటారు, పూజలు చేస్తున్నా ధ్యానం చేస్తున్నా కనబట్టలేదు, బడికి పూజ మొదలెట్టనా ఏంటి అని అడిగారు. నతిభిర్నుతభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషాముసలేన దాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. చెప్పు, ధనుసుతో పట్టమంటావా, రోకలతో పట్టమంటావా, రాళ్ళతో పట్టమంటావా? అంటే 3 ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఒక ఆయన పాపం శివుడిని ఆరాధిస్తున్నట్టు పిల్లవాడు అమాయకంగా, ఆయన దగ్గర శివుడే వృద్ధవేషంలో వచ్చి ఈ శివుడిని లింగాన్ని పూజించడం ఏంటి, ఏముందా శివుడి దగ్గర పూడికి తప్ప 4 తిట్టాడు. వెంటనే చుట్టూ చూసి రోకలు తొలితో పొరగొట్టిట్టాడు పిల్లడు. కొట్టగానే మురిసిపోయి కనబడ్డట్టు భలేగా, దేవుడు తింటే గానీ అది పడ్డాడు. ఇంకొక ఆయన రాళ్ళు విసిరి కొట్టేట, దానికి మురిసిపోయాడు. అంటే ఆయన అలాంటి రూపాలతో వచ్చినప్పుడు ఇలా వస్తాడు. నేనేం చెప్తాను ఆయన నీకు? అందుకే అప్పయ్య దీక్షితుల వారు గొప్ప మాట అంటారు, కైవల్య సీమ కపటాచరణైక సీమ. నువ్వు మోక్షం ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేడు, కపటం చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేడు అన్నాడు. ఈ స్టోరీస్ అన్ని సాక్ష్యాలు. ఏం చేస్తావు ఇక్కడ? మొత్తానికి అమ్మవారికి అదన్నీ చెప్పలేదు కానీ ఒక మాట అన్నది. ఆయన ఎలా వస్తాడో మనం చెప్పలేం, కానీ నువ్వు ధ్యానించేది ఒక పద్ధతి ధ్యానించు, కానీ అదే ఆయన స్వరూపం అనుకో. మనం ధ్యానించడానికి ఒక ఏకాగ్రత కోసం చెప్తున్నాను. ఆయనకి ఎన్ని రూపాలు, ఒకే రూపంలో నిర్దేశించమంటే నేనేం చెప్తాను? ప్రతి రూపము మధురమే. ఏ రూపాన్ని మనం కాదనగలమంటే, దక్షిణామూర్తిగా కనబడితే ధ్యానించకుండా వదలలేము, నటరాజుగా కనబడితే ధ్యానించకుండా ఉండగలమా? ఆ పార్వతీ సమేతుడై అర్ధనారీశ్వరుగా కనబడితే ఒళ్ళు పొలికించిపోతుంది. అలాగే గణపతిని కుమారస్వామిని అటు ఇటు పెట్టుకుని తీసుకున్న ఫ్యామిలీ ఫోటో ఉందే, ఆ పరివార మూర్తి, అది కూడా మరుగులు. ప్రతి మూర్తి అపురూపమే అంటూ కొన్ని మూర్తులు చెప్పి శివలింగాన్ని ఎలా ధ్యానించాలని చెప్పింది. ఇదిగో మంత్రం ఇస్తున్నాను చూడు. ఆ పరమేశ్వరుని లొంగ తీసుకోవాలంటే అహంకారానికి లొంగడయ్యా మహానుభావుడు, ఇదిగో అంటూ
సాక్షాత్ నమశివాయేతి మంత్రోయం వాచకస్ఫుట. ఆయన్ని లాగే మంత్రం పంచాక్షరి. 5 బాణాలు వేసే మన్మధుడు తగలట్టాడు. 5 అక్షరాలు ప్రయోగించి లొంగిపోతాడు. అది గొప్ప విషయం అండి. ఇక్కడ ఎందుకంటే బాణాలు ప్రయోగించే అహంకారం ఉంది. 5 అక్షరాలు వీటితో లొంగిపోతాడు. చక్కగా చేయి. ఆయన్ని అనుగ్రహించడంలో దీనికంటే గొప్ప మంత్రం లేదు. తేలిగ్గా వినబడుతుంది కంటే తేలిక అనుకుంటున్నాం కానీ విలువ తెలిస్తే ఆ మంత్రం అంటూ ఉన్నప్పుడు ఒళ్ళు పులకించిపోవాలని కళ్ళు చెమర్చాలి. సామాన్యమైంది కాదు అది. చెప్తోంది తల్లి. ఎందుకంటే మంత్రంపై గౌరవం ఉంటేనే మంత్రం పండుతుంది. అదేదో 5 అక్షరాలు అనుకోవడానికి లేదు. అందుకే కొందరు మంత్రం చేస్తున్నప్పుడు కొన్ని తాదాత్మ్యం వేరు. చైతన్య మహాప్రభు గయాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణు పాదుకలు ఉంటాయి. ఆ పాదుకలు చూస్తూ ఎవరు విష్ణు పాదుకలు ముచ్చిపోయేటండి. విష్ణు పాదుక మరి ఎన్ని మార్లు వెళ్ళేమో పక్కవాడిని తోసి కింద పడేసి తెలని ముచ్చిపోయేది. చూడ తాదాత్మ్యం. ఆ పడిపోతుంటే జనాలు తొక్కుడు ఎక్కడ వస్తుందో మహానుభావుడు చెయ్యి పట్టుకుని లాగి అక్కడున్న మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి అది సేద తీరిన తర్వాత మంత్రం ఇస్తాను తీసుకుంటావా అన్నట్టు. ఆయన సిద్ధ పురుషుడు కృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటూ ముచ్చిపోయేటండి ఆనంద పారవశ్యంతో. కృష్ణ మంత్ర శబ్దమా కృష్ణుడే. ఆ భావం ఉండాలండి. ఇక్కడ అక్షరం దొరకడం సామాన్యం కాదు. విలువ తెలియాలి. అందుకే 7 మహామంత్రా సర్వే సప్రణవాపరే తస్మిన్నేవ విలీయంతే పునస్తస్మాత్ వినిర్గతా. వైదిక మంత్రములు 7 కోట్లు ఉన్నాయి. వీటికి ముందు ఓంకారం ఉంటుంది. ఓంకారంతో సహా 7 కోట్ల వైదిక మంత్రములు ఆ పంచాక్షరం నుంచి ఉద్భవించాయి. తిరిగి ఆ పంచాక్షరంలోకి వెళ్తాయి. అందుకే 7 కోట్ల మహామంత్రాలు అక్షర సంపుటే గనక ఆ అక్షరములు దిద్దుకోవడానికి ముందు పంచాక్షరం. అందుకే మనం దిద్దుకుంటాం. సకల మంత్రముల సంభవమూలము పంచాక్షరియే ప్రణవము తారము. అది పంచాక్షరి యొక్క తత్వం అయ్యా అంటూ ఆ మంత్రాన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను. అయితే ఈ మంత్రానికి అర్హులు ఎవరు అంటే సర్వాధికారస్వేకోయం మంత్ర. ఈ మంత్రం పొందడానికి అందరూ అర్హులే. స్త్రీలైన పురుషులైన ఏ వర్ణం వారైనా ఈ మంత్రానికి అర్హులే. సుమా ఉండవలసింది ఏంటంటే నిర్మలమైన భక్తి. అది నీకు నేను ఈ మంత్రాన్ని ఇస్తున్నాను, తీసుకో. ఇది నిన్ను రక్షిస్తుంది. ప్రబలశ్చ తథా ఏష మంత్రో మంత్రాంతరాదపి సర్వరక్షాక్షమోప్యేష నాపరం కశ్చదిష్యతే. ఇది నీకు రక్ష కూడా కలిగిస్తుంది సుమా అంటూ ఆ ఇంట్లో అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది కనుక అగ్నిహోత్ర భస్మం తీసి ఇదిగో ఈ భస్మం తీసుకో అంటూ తాను 3 రేఖలు దిద్ది తపస్సును ఆచరించు. మంత్రంచతే మయాదత్తం గృహాణ మదనుజ్ఞయ. నేను నీకు మంత్రాన్ని ఇస్తున్నాను, నా అనుజ్ఞతో దీన్ని స్వీకరించు. నీకు ఇచ్చిన భస్మం కూడా నీ దగ్గర పెట్టుకో. ఈ భస్మము విరజానల సంసిద్ధం మహా ఆపన్నివారం. ఇది విరజాగ్ని నుంచి తీసినటువంటి దివ్యమైన భస్మం. దీన్ని ఎప్పుడు ధరిస్తూ ఉండు అంటూ శివారాధన ఎలా చేయాలో కూడా బోధించారు. శివలింగాన్ని ఎలా ఆరాధించాలి. రాతియంతో ఆవహింపజేసిన శివుడు వస్తాడు. సాధన చేసుకో. నువ్వు జలంతో అభిషేకించి ఒక పువ్వు పత్రము వేసి కొంతసేపు పూజ చేయి, కొంతసేపు ధ్యానం చేయి, కొంతసేపు కీర్తించు, కొంతసేపు స్తోత్రించు. ఇదంతా కలిసి తపస్సు అనుకుంటుంది. ఇలా నువ్వు ఏకాగ్రంగా ఆరాధన చేయు అని చెప్పగానే వెంటనే ఉత్సాహభరితుడై అది రావాలండి. మంత్రం పొందగానే ఉత్సాహం కలిగి దానితో దూసుకుపెడితే సిద్ధికి తప్పకుండా అవకాశం ఉంటుంది. అది సూచన. సిద్ధికి సూచన ఏంటంటే మంత్రం పొందగానే ఉత్సాహం. అది ఇచ్చారా, చెయ్యాలా, తప్పదా, రోజుకి ఎన్ని గంటలు పరిశ్రమ చేసి సరిపోతుందా? అటువంటి వాడు మంత్రం ఇచ్చినందుకు గురువు బాధపడాలి. అందుకే మంత్రమంతా చెప్పి నేను మాపత్ర కృచ్చేషు కాంతరేషు భైషిత కీర్తయన పురుష కశ్చ నావసీత రాఘవ పూజేశ్వేన మేకాగ్రో దేవదేవం జగత్పతి త్రివృతం దత్తా యుద్ధేషు చేసేసి అస్మిన్ క్షణే మహామోహో రావణంతో వధిష్యసి ఏవముక్త్వా తథాగస్త్యో జగావత యథాగతం ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామా సుప్రీతో రాఘవ ప్రయత్న. ఎక్కడిది? వాల్మీకి రామాయణంలో. ఆదిత్యుడిని ఉపదేశించిన వెంటనే రాముడు ఎలా స్వీకరించాడు? ఏతచ్చుత్వ మహాతేజ నష్ట శోక. మంత్రం వచ్చినప్పుడు శోకాలు పోవాలండి, ఏడుపులు పోవాలి. అందుకే మంత్రం వచ్చాక ఎలా ఆనందించాలంటే మా రామదాసు అడిగి చెప్తాడు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నివోరన్న మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు ఇది మది నమ్మన్న. గెంతులయ్యారండి హృదయం. ప్రీత అక్కడ చెప్పాడు. అందుకే ఏతత్వ మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో. ప్రీతి కలగాలి, హర్షం కలగాలి, ఉత్సాహం కలగాలి. అది వచ్చింది అంటే అర్థం మంత్రసిద్ధి వాడు గ్రహించాడని అర్థం. వాడికి అది ఎప్పటికైనా సిద్ధిస్తుందని అర్థం. మంత్రసిద్ధి వచ్చిందని ఎలా పోల్చుకోగలము అంటే ముందు దాని మీద ప్రీతి శ్రద్ధ కలగడం మొదటి మెట్టు.
ఆ తర్వాత ఈ మంత్రం నన్ను ధరింపజేస్తోందని ఒక ధైర్యం కలగడం రెండో మెట్టు. ఇవి మంత్రసిద్ధికి సూచనలు. ఈ మంత్రం తెలుసుకున్నాను. అందుకే ఈయన పరమ ఉత్సాహభరితుడై అమ్మా నేను బయలుదేరి వెళ్ళొస్తాను, నన్ను అనుగ్రహించు అన్నాడు. నేను ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చుగా. అది మొన్ననే చెప్పుకున్నాను. క్షేత్రాదులు మొదలైన వాటికి సాధన కోసం వెళితే అక్కడ ఫలితం శీఘ్రంగా ఉంటుంది. అందుకే తల్లి దగ్గర నుంచి అనుమతి తీసుకుని ఈ మహానుభావుడు ఒక నదీ తీరాన్ని చేరుకుని శివ సంసక్త మానస, శివునిపై మనస్సు లగ్నం చేసి ఆరాధన చేస్తున్నాడు. ముందుగా చేసేది ఏంటంటే అష్టైష్టికాభి ప్రాసాదం కృత్వ, ఎక్కడి నుంచి 8 ఇటుకలు తెచ్చుకున్నట్టు 8 ఇటుకలు తెచ్చిన గుడిగా తయారు చేశాడు. మట్టితో శివలింగాన్ని తయారు చేసుకున్నాడు. దీక్షాకాలంలో ఒక మట్టి లింగం చేస్తే దీక్ష పూర్తయ్యే వరకు దాన్ని ఆరాధించే పద్ధతి ఉంటుంది. ఆ మృణ్మయమైన లింగాన్ని లింగంచ మృణ్మయం చేసి తత్ర ఆవాహ్య మహాదేవం సాంబం సగణమవ్యయం. మొదటి నుంచి ఒక ఋషి కుటుంబంలో ఉన్నాడు కనుక ఆవాహనాదులు వాటికి సంబంధించిన మంత్రాలు తెలుసు కనుక ఆవాహన చేసి ఎటువంటి వాడిని అంటే సగణం శివం పరివార సహితమైన శివుని దానిలో ఆవాహన చేసి పూజకు పెద్ద మంత్రాలు ఏం లేవండి, పంచాక్షరి ఒక్కటి. ఇది ఒక్కటి తెలుసుకుంటే కేవలం పంచాక్షరితో పూజ అంతా చేయవచ్చు. శివుడే చెప్తాడు అది శివాయ నమః. ఈ నామంతో మొత్తం శివ పూజ అంతా చేయించండి. శివాయ నమః ధ్యాయామి, శివాయ నమః ఆవాహయామి, చాలు 16 ఉచ్చారాలకు 16 శివాయ నమః. ఎంత తొందరగా అయిపోయిందో అది మన ఆనందం. తొందరగా ఇవ్వడం కాదు, ఒక్క నామంతో తృప్తిగా చేయడం. అలా పంచాక్షరితో ఆరాధన చేశాడు. చేస్తూ ఉంటే తపశ్చరంతం తం బాలమేకాకినం కృషం ఉపమన్యం ద్విజవరం శివ సంసక్త మానసం. ఇలా జపం చేస్తున్నప్పుడు అక్కడ కొందరు రాక్షసులు అరణ్యాదుల్లో సంచరిస్తుంటారు. వారు మరీచి మహర్షి చేత శాపాన్ని పొందినటువంటి రాక్షసులు ఆయన పీడించడానికి వచ్చారు. ఆ వస్తున్నప్పుడు రాక్షసులు పిశాచాలు మొదలైనవి మంత్ర సాధనలు జప సాధన చేస్తున్నప్పుడు వస్తారు. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే సాధారణంగా పిశాచాలు మొదలైనవి పాప జన్మలు ఉన్నటువంటి వారు గతులు లేక అవుతారు. ఆ స్థితిలో వాళ్ళకి తరించడానికి ఏ ఆధారం దొరకదు. ఏదో ఒక దైవత్వం దొరికితే పైకి వెళ్ళిపోదామని ఆశపడుతూ ఉంటారు. వాళ్ళకి ఆధారం దొరకదు. అందుకే ఎవరైనా తపస్సును ఆచరిస్తున్నా జపం చేస్తున్నా అక్కడికి చేరతారు. వాడు సూక్ష్మ భూమికలోకి వెళ్ళిపోతారు. వెళ్ళి ఆ జప ఫలాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల పైకి వెళ్తారు. ఇది ఎలాంటిదంటే కొంతమంది ఆకలితో ఉన్న దరిద్రుడు గుంపు ఉందనుకోండి, టిఫిన్ క్యారేజ్ భోజనం క్యారేజ్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, అందరూ దాని గురించి పడతారు. ఇప్పుడు మనం తట్టుకోలేము. ఆఖరి మన మీద కూడా చేస్తారు. అందుకే మన పూజాధికారులు చేసినప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారతాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంత సూక్ష్మ ప్రపంచ జ్ఞానం ఉంది. భూమికి భారంగా ఉన్న భూత ప్రేతాలను అందరూ కూడా పక్కకి వెళ్ళండి కాసేపు. ఎందుకంటే నాకు మీకు కూడా భూమి మీద ఉండే హక్కు ఉంది, నా మీద కదా అక్కడ అది చెప్పడం. ఎందుకంటే బ్రహ్మకర్మ సమారభే భగవత్కర్మ చేస్తున్నాను, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే నియమాలు ఎందుకండి, భగవన్నామే కదా అంటే అందుకే నియమం అవసరం తెలుసుకోవాలి. శక్తి ఉన్న చోట నియమం ఉంటుంది. అందుకే సాధకుడు ఎప్పుడు కూడా వీటిని జాగ్రత్త పడాలి. అందుకే ఆసనం ఎలా ఉండాలి, జలం ఎలా ఉండాలి. కొందరు ఆసనం జపం చేసి వెళ్ళిపోతారు తీయకుండా. అప్పుడు ఆ కొంతసేపటి వరకు ఆసనాన్ని మనం సాధన చేసే శక్తి అంటే పెట్టుకుంటే ఆ టైంలో కొన్ని దృష్టిశక్తులు వస్తాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. అది ఎవరి ఆసనం వాడే పడత పెట్టుకోవాలి. ఇవన్నీ విధానాలండి. పూజకు ఆసనం ఎలా ఉండాలి ఇవన్నీ తెలియకుండా మనం 4 వేదాంత వాక్యాలు చదివేసి అంతా బ్రహ్మజ్ఞానం అంటే ఉపనిషత్సు ఇవన్నీ అక్కర్లేదు అని ఉన్నదే పతన హేతువులు. ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక్కడ ఆ రూపంలో నాస్తికత్వం మనల్ని బాధిస్తోందని అర్థం ఇక్కడ. అందుకే నియమాలు ప్రతివాడుకుంటే భస్మధారణ, రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా ఆ బయట నుంచి వచ్చేటువంటి దుష్టశక్తులను పీడించకుండా ఉండడం కోసమే ఇటువంటి పరివేశం మనకు అవసరం. శుచి కలిగిన వస్త్రధారణ ఇవి మన కోసం కాదు, దేవతలు అక్కడ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు శుచిప్రియులు దేవతలు. అది స్నానం చేయడం, అనుష్ఠానానికంటూ ఒక వస్త్రం ఇవి ధరించి భస్మధారణ చేసుకోవడం, ఆచమనం చేయడం, భగవన్నామ స్మరణ చేసుకోవడం. ఆసనానికి కూడా నియమాలు, ఎవరు ఎలాంటి ఆసనం చేసుకోవాలి. కేవలం నమ్మకమైతే నియమాలు ఉండవు. నమ్మకమైతే ప్లాస్టిక్ చాపేసి కూడా భావించుకోవచ్చు, అది నమ్మకమైతే. నమ్మకానికి నియమాలు ఉండవండి. ఇది ఎలా నమ్మితే అలాగే. ఇవి నమ్మకాలు కావు, ఇవి నియమాలు. అదే నమ్మిందే శాస్త్రం అనుకోకూడదు, శాస్త్రాన్ని నమ్మాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. మనకి మొదటి నుండి సనాతన ధర్మంలో ఒకదానితో ఒకటి అనుబంధం ఉంది. కలిపి ప్రవేశించిన తర్వాత ఈ విడగొట్టడాలు మొదలయ్యాయి. పూజలక్కల్లే యోగం చాలు, యోగం అక్కల్లే వేదాంతం చాలు, వేదాంతం అక్కలు ఇవి చాలు. ఇవి ఇలాంటి ప్రవాచకులు ఎక్కువైపోవడంతో ధర్మం దెబ్బతింటుంది. కనుక సంపూర్ణ సనాతన ధర్మాన్ని ఒకదానితో ఒకటి ఉన్న అనుబంధాన్ని, అన్వయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. అలాంటి వాళ్ళు
చేరతారు సూక్ష్మ భూమికలో. మన చుట్టూ ఉన్న సూక్ష్మ, దీని ఆవరా అంటారు. ఆ సూక్ష్మ భూమికలో వారు ప్రవేశిస్తారు, వాడిని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎవడు ఎడారిలో పడి ఉంటాడు, వాడి వెహికల్ పాడైపోయింది, పెట్రోల్ అయిపోయింది, అప్పుడు తోవలు వెళ్ళిన వాడు లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఉంటాడు, అవునా లేదు? అలా మనకు కూడా లిఫ్ట్ ప్లీజ్ అడుగుతుంటాయి దుష్టశక్తులు. మనం ఇవ్వకుండా వెళ్ళిపోయామనుకోండి, ఆఖరి బరి తెగించి వాళ్ళు ఎక్కేస్తారు, తెలుసు కదా, అది ఎక్కేస్తారు కొంతమంది, గుర్తుపెట్టుకోండి. కనుక అవి మన మీద ప్రవేశించకుండా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అయితే ఇతరులకి వాళ్ళు భయపెట్టడం మొదలుపెట్టే, ముందు దగ్గరికి రాలేకపోతున్నారు. ధరించిన భస్మానికి రుద్రాక్షలకి వాళ్ళు దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, కానీ దూరం నుంచి చూస్తున్నారు. అది చూస్తూ ఉంటే ఈయనకి భయమేసి కొందరు భయంతో సాధన వదిలేస్తారు, కొందరు మోహంతో సాధన వదిలేస్తారు. ఇవి పరీక్షలే. మనకి బ్రహ్మాధ్యక్షరాలు రాగానే తపస్సు వదిలేసిన వాళ్ళ కథలు వింటూ ఉంటాం. అది మోహంతో తపస్సుని భంగం చేయడం, భయంతో తపస్సుని భంగం చేయడం, ఇన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇవి భయపడుతున్నారు, వాటికి తపస్సు వదిలేస్తాడేమో అని. అది మరీచి పుత్రుడు చేసే శక్తులైనటువంటి కొందరు రాక్షసులు. ఆయనకి వెంటనే వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. పంచాక్షరి జపం చేసుకుంటున్నాడు, కానీ పంచాక్షరికి నీకు రక్ష కలిగిస్తుందన్న మాట గుర్తుకొచ్చింది. గురువు వాక్యం అలా గుర్తు రావాలి, అదే అభయాన్ని ఇస్తుంది. వెంటనే పంచాక్షరి బిగ్గరగా అంట ఏడుపు మానేసి, ఆ పంచాక్షరి ప్రభావానికి దూరం విసిరివేయబడ్డాయి, దగ్గరికి రాలేకపోయి. ఆ మంత్రానికి అంత శక్తి ఉన్నది, రక్షించబడుతున్నాడు. అందుకే మనకి మహాన్యాసం అంతా చేసిన తర్వాత ఒక మాట చెప్తారు, మన శరీరంలో త్వగస్తి గతై సర్వపాపై ప్రముచ్యతే. మనం చేసిన పాపం మాంసంలో, రక్తంలో, ఎముకల్లో, చర్మంలో చేరిపోతుంది. ఇంతవరకు చేసిన రుద్రమంత్రముల న్యాసం వల్ల ఆ త్వక్ అస్థి గతై సర్వపాపై, ఈ చర్మాదుల్లో చేరిపోయిన పాపం నుంచి బయటపడతాం. జీవ సంస్కారం అంటే సామాన్యం కాదు, సంస్కారం అనే ప్రక్రియ. అప్పుడు ఏమవుతుందంటే సర్వభూతేషు అపరాజితో భవతి. సర్వభూతేషు అంటే సూక్ష్మంగా మన కంటికి కనబడకుండా ఉంటూ బాధించే శక్తులు ఉన్నాయో వాటి నుంచి మనం అపరాజితులు అవుతాం, అంటే వాటి చేత దెబ్బతినము. అంతేకాదు చుట్టూ ఉన్న వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్తున్నారు. తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని సర్ప స్వాపద జ్వరా ఉపద్రవా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు. ఈ మంత్రం చెప్తారని ఇప్పటికీ మీరు గమనించారు లేదు? ఎన్ని రకాలు మనల్ని బాధించే శక్తులు సూక్ష్మ భూమికలో ఉన్నాయో చూడండి. ఇక్కడ నేను అవన్నీ నమ్మనన్నాను అనుకోండి, వాటికి చాలా బెనిఫిట్. ఎందుకంటే వీడు నమ్మడు కనుక పరిష్కారం కూడా చేయడు, పోగొట్టుకోవడానికి వీడి దగ్గర సెటిల్ అయిపోవద్దని వచ్చేస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసం ఎప్పుడైతే శివమంత్రములు దీని శరీరం అంతా న్యాసం చేసుకున్నావో వాటికి నువ్వు ఎలా కనబడతావంటే జ్వలంతం పశ్యంతు, మండుతున్న అగ్నిశిఖలా కనబడతాం, దగ్గరికి రావడానికి భయపడతాం. అందుకే మార్కండేయుడి దగ్గర యమకింకర్ల దగ్గరికి రావడానికి భయపడ్డారు. ఆ శివోపాసన వల్ల అగ్నిజ్వాల వలె కనబడుతున్నాడు. మనం చూస్తే మామూలుగా ఉంటుంది, కానీ నిరంతర మంత్ర సాధకుడి శరీరం అణువణువు మంత్రమయం అయిపోతుంది. అందుకే మన శరీరాలు మాంసమయాలైతే ఉత్తమ సాధకుల శరీరాలు మంత్రమయాలు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అలాంటి వారికి నమస్కరిస్తే తన మంత్రాధిదేవతకి నమస్కరించినట్లే. అణువణువు ఊపిరి కూడా మంత్రముగా మారిపోతుందండి. సాధన యొక్క ఉత్తమ స్థాయి ఆ విధంగా ఉంటుంది. అందుకే మహానుభావుడు దరిదాపులకు వారు చేరలేకపోయారు, మంత్ర ప్రభావం చేత ఆయన బాధించలేకపోయారు. ఇలా బహుకాలం జరుగుతున్నది. ఆ మహానుభావుడు పంచాక్షరితో తృప్తిగా ఆనందంగా ధ్యానం చేస్తూ అమ్మ చెప్పిన పద్ధతిలో ఆరాధన చేస్తున్నాడు. ఇలా ఉంటూ ఉంటే ఒకరోజు అద్భుతమైన ఘట్టం జరిగింది. ఆయన ముందు భగవత్ సాక్షాత్కారం జరిగింది. ఏ భగవత్తుడు అంటే ఐరావతం మీద ఎక్కి వజ్రాయుధం పట్టుకుని వచ్చాడు. ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి శచీదేవి మొదలైన వారితో పరివారంతో సహా వచ్చాడు. వాళ్ళందరూ దిక్పాలను చుట్టూ ఉన్నారు. ఆయన ఇంద్రుడు వచ్చాడు, ఎందుకంటే దేవతాధిపతి కదా. ఆయన వచ్చేటప్పటికల్లా చక్రరూపధరం, ఆ చక్రరూపం వచ్చిన వాడిని చూడగానే ఓహో ఈయన నాన్నగారి దగ్గర చదువుకునేవాడి కన్నా పోల్చాడు ఇంద్రుడిని. పోల్చి నమస్కారం చేసి ప్రణమ్య శిరస నమస్కరించిన వెంటనే ఆయన చాలా సంతోషించి ఏం కావాలి ఆయన నీకు అని అడిగాడు. ఆహా, చాలా సంతోషం, నాకు శివుడు తొందరగా అనుగ్రహించేటట్టు దీవించవయ్యా అని అడిగాడు. ఇక్కడ ఉపమన్యువు యొక్క భక్తి స్థాయిని మనం పరిశీలించాలి. కథని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇది చాలా ప్రధానం. పురాణ కథని ఎలా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అది చెప్తూ మనం చెప్తున్నాం. మామూలుగా కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమున్నది? ఇక్కడ ఉపమన్యువు యొక్క మనస్థాయి ఎలా ఉన్నది, మానసిక స్థితి ఎలా ఉన్నదో మనం పరిశీలించాలి. ఇంద్రుడు కనబడగానే అడిగింది ఏంటి అని మనం, నాకు శివుడు కనబడాలి, ఆ శివుడిపై నాకు గొప్ప భక్తి ప్రబలంగా రావాలి. అంటే ఏ భక్తి ఉంటే శివుడు కనబడతాడో ఆ భక్తి నాకు కలగాలి.
నాకు శివభక్తిని వరముగా ప్రసాదించు, దృఢమైన శివభక్తి కావాలి నాకు. ఎందుకంటే ఇప్పుడు శివభక్తి సరిపోలేదు నాకు. సరిపోతుందంటే ఆయన కనపడలేదు కదా, నువ్వు వచ్చు. ఆయన రావాలంటే ఆయన సాక్షాత్కరింపజేసుకోగలిగిన భక్తి నా దగ్గర లేదని అర్థం. అందుకు నాకు శివుడు కనబడాలి అని. సరే శివుడు కనబడతాడు, కానీ నువ్వు ఏ ఉద్దేశంతో తపస్సు చేసావో శివుడు కనబడాలన్నాడు. అంతే, ఇంకో మాట లేదా. సరే నాకు తెలుసు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు, నాకు అందరూ ఇంగితం తెలుసు కదా. నువ్వు పాల కోసం కూర్చున్నావు, ఆ పాలు నేను ఇవ్వగలను. అమృత సమానమైన క్షీరాన్ని ఇవ్వగలను, ఎందుకంటే మా దగ్గర అమృతమే ఉంటుంది. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు. పాలే కాదు, అమృతం కావాలని ఇస్తారు. చింతామణి మొదలైన రత్నాలు ఇవ్వగలను, కల్పవృక్షాలు ఇస్తారు, కామధేనువులు ఇస్తారు, ఏవి కావాలంటే ఇస్తాను. అలాగే శివుడు ఎందుకయ్యా, కావలసినవన్నీ నేను ఇస్తానన్నాడు. నాకు శివుడే కావాలి, ఇవన్నీ నాకు అక్కర్లేదన్నాడు. ఇంకో మాట అంటున్నాడు, అద్భుతమైన మాట. శివుడిస్తే విషమైన పుచ్చుకుంటాను, కానీ నువ్విస్తే నాకు అమృతం కూడా వద్దన్నాడు. దరిద్రం ఇచ్చినా బాధ ఇచ్చినా శివుడిస్తే కావాలి. సంపదలు ఇచ్చినా ఏమిచ్చినా శివుడు ఇవ్వకపోతే నవ్వద్దు. దీన్ని బట్టి సంపదలు వద్దాను లేదు శివుడు. అంత గొప్ప మాట చూడండి. అంటే భక్తుడు లౌకికాన్ని ఎప్పుడు కోరుకుంటాడంటే భగవంతుడితో లౌకికం అంటాడు. కానీ లౌకికమా భగవంతుడా అని చాయిస్ ఇస్తే మాత్రం లోకం అక్కర్లేదు భగవంతుడు. మనకు భగవంతుడి సంగతి తర్వాత చూసుకున్నాం. కానీ అదండి భక్తి, దీని అనన్య భక్తి అని అంటారు ఇక్కడ. దీన్ని బట్టి ఆయన తపస్సు కూర్చునే వరకు పాలు, ఇన్నాళ్ళ తపస్సుకి ఆయన మనస్సుకు వచ్చిన పక్వత పరమేశ్వరుడు. చూడండి ఇక్కడ క్షీర దృష్టి పోయి ఈశ్వర దృష్టి ఎలా ఏర్పడింది, ఇది మనస్థితి. అది ఇక్కడ మనకి వృత్తాంతంలో చెప్పబడుతున్నది. క్షీరమే ప్రయోజనమైతే ఆ క్షీర సదృశమైన ఎన్నిస్తున్నాడు క్షీరంతో పాటు, కానీ నాకు ఇవేమక్కర్లేదు, శివుడు ఇవ్వాలి అన్నాడు. అనగానే అక్కడ తోలుకోకుండా ఏమిటయ్యా శివుడు, మాకు తెలుసు, అందరి దేవతల్ని చూడు, శివుడిని చూడు, అసలు రూపమే జుగుప్సాకరంగా ఉంటుంది. అమంగళమైనటువంటి చితాభస్మాన్ని పూసుకుంటాడు, వల్లకట్లో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ పైగా ఎద్దు మీద ఊరేగుతూ ఉంటాడు, త్రిశూలం పట్టుకుంటాడు, అందా చందా ఏముంది చెప్పు. అదే నేను బ్రహ్మ విష్ణువుడు అందరూ చూడు ఎంత అందంగా చక్కగా అలంకరింపబడుతున్నారు. శివుడు చూడు ఎలా ఉంటాడు. అలాంటి ఆయన నీకేమిస్తాడు, ఆయనకే లేదు, నీకేమిస్తాడయ్యా. కనుక నువ్వు అజ్ఞానం చేత పసిపిల్లాడు కదా, నేను ఎవరు మోసం చేసేసారు. శివుడిని దేవతగా ఎంచుకుంటావా అనగానే ఇంద్రుడివి కనుక ఇంతసేపు మాట్లాడాను, కానీ నువ్వు ఎలా ఇంద్రుడు అయ్యావా అని ఇప్పుడు సందేహం కలుగుతుంది. ఇక్కడ శివజ్ఞానం లేని వాడికి నువ్వు ఇంద్రుడు పెట్టయ్యా, నువ్వు దేవతకు ప్రభు ఎలా అయ్యో. నువ్వు కాబట్టి దేవ ప్రభుత్వం నిర్వహించడానికి కూడా యోగ్యుడు కావు, వీలైతే రాజీనామా చేసి. శివజ్ఞానం లేనివాడు నువ్వేం ప్రభు అయ్యా, నువ్వు శివనిందాపరుడివి అని మహాకోపంగా మందరించాడు. నువ్వు పక్కన వెళ్ళిపో, నువ్వు నాకు శివభక్తిని అడిగాను, ఇవ్వలేవు, వెళ్ళిపో, నేను నా సాధన చేసుకుంటానని. పిలవని పేరంటాను కూర్చుంటూ వచ్చాను, నేను రమ్మన్నాను పెట్టానా, నీ దగ్గరకు వచ్చి అడిగానా, నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడేవంటే నేను ధైర్యంగా చెప్తున్నా, వెళ్ళిపో, నాకు శివుడే కావాలి. అంటే ఆ శివుడే కావాలన్న భక్తి చూడండి. ఇది కథ ప్రతి భారతీయుడు గట్టిగా తెలుసుకుంటే, మీ దేవుడి వల్ల లాభం లేదు, మా దేవుడి దగ్గర వచ్చిన స్వస్థత లభించును, నీకు వెంటనే సమస్యలు తీరిపోవును అనగానే మారిపోతున్న భ్రష్టులు ఉన్నారే, వాడు సిగ్గు తెచ్చుకోవాలండి. ఎన్నైనా ధర్మం చరించను అనే నిష్ఠ, అది భక్తుడు చాలా అవసరం. ఇన్నాళ్ళ మతం కోసం ఖరీదలేదండి, వదిలిస్తే ఎలా ఉంటుంది, వాడు ఏం సాధిస్తాడు. ఇక్కడ అదే భక్తి వ్యాపారమా, భక్తి ప్రేమ. వ్యాపారం అయితే వస్తు చాలు, నా వస్తువు అక్కడే స్వామి కావాలన్నాడు, అది ప్రేమ. ఇలాగా అంటూ ఉంటే మళ్ళీ శివనింద చేయడం మొదలుపెట్టాడు. రుద్రుడు అంటే ఏమనుకున్నావు, వాడు పనే ఏడిపించడాలు, మహాక్రూరం ఉగ్రంగా ఉంటాడు సుమా, ఇవన్నీ మొదలెట్టాడు. ఇప్పుడు ఎవరైతే శివనిందాపరులు చెప్తున్న మాటలన్నీ అని చెప్పాడు. వెంటనే చుట్టూ చూసి శాస్త్రం ఒక మాట చెప్తుంది, సృష్టిలో అన్ని పాపాల కంటే మహాపాపం శివనింద. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ శివనిందకి ప్రాయశ్చిత్తం కూడా లేదు, అంత మహాపాపం. శివనింద ఎంత పాపం అంటే చేసేవాడికే కాదు, విన్నవాడికి వస్తుంది. ఈ మాట భాగవతంలో స్పష్టంగా చెప్పబడుతుంది. ఎవడైతే శివుని నిందిస్తాడో ఆ కలుషుని జిహ్వ కోయదడు, నాలుగు కత్తిరించు. అలా చేయడం నీకు చేత కాకపోతే నువ్వు మరణించు. శివనింద విన్న ఈ దేహం అపవిత్రం, నువ్వు మరణించు. ఈ రెండు నువ్వు చెయ్యలేకపోతే చెవులు మూసుకుని శిరస్వామి రాకుండా చెడుకో, 3 చెయ్యాలి. కానీ ఇప్పుడు నువ్వు శివనింద చేసే కనుక నేను ఇంకా తట్టుకోలేను అంటూ భస్మం తీసి మంత్రం చెప్ప మొదలెట్టాడు. ఏమిటి, ఆ కనిపించి ఇంద్రుడి మీద ప్రయోగించడం కోసం. నీ మీద ప్రయోగిస్తాను, ఈ మంత్రశక్తితో నువ్వు భస్మం అవుతావు, కనుక నేను భస్మం అయిపోతాను అంటూ కళ్ళు మూసుకుని మంత్రించి ఆ భస్మం శివుడి మీద, ఆ ఇంద్రుడి మీద వేయబోయాడు.
వేయబోతుంటే అక్కడ నిలబడ్డ పరివారంలో ఉంటాడే అని చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఐరావతం నందిగా మారింది, ఇంద్రుడు శివుడుగా మారి కనబడుతుంది. ఎంతవరకు కనబడ్డాడు శివుడే. ఆ వేషంలో వచ్చాడు. వాళ్ళ అమ్మ చెప్పింది ఇలా వస్తాడని చెప్పలేము. అది ఆయన వేషం. నేను నేరుగా వచ్చి మాట్లాడించేది ఎందుకు ఆయన చేత వాళ్ళు తిని విభూతి వేసేస్తాను జాగ్రత్త అని అనిపించుకోవడం ఎందుకు, మళ్ళీ మా స్వామి మీద విభూతి వేస్తామని నందీశుడు అంటాడు. ఇది నందీశుడు శివుడి మీద ఏగవాలని ఇప్పుడు అది ఆయన పని. అది ఆయన పట్టాడు చేతులు ఒకసారి. పట్టగానే ఎదురుగా కనబడుతున్నాడు అద్భుతమైనటువంటి మూర్తులు. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకల మోక్షస్య కకుదీ. దాని మీద కూర్చున్నటువంటి వాడు స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్ట వపుషం. అటువంటి అద్భుతమైన స్వరూపం కనబడుతోంది. త్రైవేద్యం గుర్జం త్రిపురహర మధ్యం త్రినయనం జటాభారోదారం చల దురగహారం పశుపతిం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. అటువంటి స్వరూపం ఎదురుగా కనబడగానే ముగ్ధుడై ఆనందంతో పరవశించిపోయి ఆనందాసులు రాలుతూ ఉండగా ఆ పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని సర్వ దేవగణ మధ్యంలో ఉన్నటువంటి స్వామిని వృషభవాహనాలుండైన భగవంతుని చూసి ఒళ్ళు పులకించి స్తోత్రం చేస్తున్నాడు ఉపమన్యువు. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవి అతీత తత్వ. ఉపమన్యుకృత శివస్థుతిని అత్యద్భుతమైన మహాస్తోత్రం మనకి శివపురాణంలో లభ్యమవుతుంది. మహాభారతంలో కూడా ఉంది. మహాభారతం ఉపమన్యు చరిత్ర అంతా చెప్పబడుతుంది. అదంత మరో అద్భుతమైన రమణీయ గాది ఉపమన్యుని కథ. ఇదే కథ చెప్పే తీరులో సొగసు. ఈ స్తోత్రంలో జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర. ప్రకృతి మనోహర అంటే సహజ సిద్ధంగా మనోహరుడువైన ఓ శివ నిత్య చిత్ స్వభావ. నిత్యము నీ స్వభావం చిద్రూపము. అపగత కలుష ప్రపంచం. ఈ ప్రపంచ కలుష వికారాలేవి లేనటువంటి వాడు నువ్వు. మరి ఎలాంటి వాడవు అంటే వాచా మనస, మనస్సుకి మాటకి కూడా అందనటువంటి స్వరూపుడు నువ్వు. జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్త వత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే అని స్తుతిస్తూ ప్రేమగా స్వామిని కీర్తించాడు. ఆనందపరుషుడైపోయాడు. ఆ పరమేశ్వరుడు అంతా చూసి ఆనందంతో పక్కన ఉమాదేవిని చూసి అంటున్నాడు, చూసేవా పిల్లాడు మనవాడే అంటూ ఇతనికి నేనేవే వరాలు ఇస్తున్నానో చెప్తున్నాను నీకున్నాడు. అంటే ఆవిడ సంతకం లేనిది వరాలు లభించవు. మొత్తం ఏమి ఇస్తారని చెప్పారు విజయ సంతకం పెట్టారు. ఆవిడ ఒప్పుకోకపోతే ఏమి ఇప్పుడు అందులో ఆవిడ చెప్తున్నాడు పక్కన పిలిపించుకుని. పైగా శివుడికి వాత్సల్యం కలిగింది. 5 ఏళ్ళు పిల్లాడాడు అక్కడ నిలబడున్నాడు. పిల్లాడిని చూడగానే వేదాంత బ్రహ్మజ్ఞానం ఇవన్నీ కాదుట. పసిపిల్లలకి తల్లిదండ్రులు కానీ ముద్దొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అదేం చేశాడు. ఈ పిల్లాడికి పాల కోసం కూర్చున్నాడు. క్షీర సముద్ర దేవత ఈయన గుమ్మంలో ఉండేటట్టు చేస్తాడు. ఎప్పుడు కావాలప్పుడు క్షీరం ఇస్తుంది. క్షీరం ఏమిటి? అన్ని భక్ష్యాలు భోజ్యాలు పిల్లలకి ఏమి ఇవ్వాలి అన్ని ఇస్తాడు. అంతేకాదు నేను ఇస్తున్నది ఏమిటి అంటే నా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు చివరి వరకు ఇతడు యోగ జీవితాన్ని కలిగి ఉంటాడు. ఆచార్యమూర్తి అవుతాడు. మహర్షులు ఇతను ఆశ్రయిస్తారు. నేను నువ్వు కూడా ఇతని ఆశ్రమంలో ఉంటాం. ఇతని రూపంతో ఇంకొక రూపంతో ఉంటాం ఇతని దగ్గర ఎల్లవేళ. పైగా ఇతడు గొప్ప శివజ్ఞానమునకు ఆచార్యుడు అవుతాడు ఎవరికైనా. ఇలాగ ఈ కల్పాంతం వరకు ఈయన ఈ భూమి యందు ఉంటూ ఎందరినో తరింపజేస్తాడు. ఈయన ఆశ్రయించుకుని ఎందరో మహర్షులు తరిస్తారు. ఈయన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేస్తాడు ఉపమన్యువు అంటూ కల్పాంత కాలంలో ఇతను నాలో ప్రవేశిస్తాడు. అంతవరకు భూమి యందు ఇలా ఉంటాడు. ఆయన దగ్గర మన ఇద్దరి సన్నిధానం ఉంటుంది. ఈయన ఆశ్రమానికి వచ్చిన వారిని మనం అనుకరిస్తాం. నువ్వు నేనే కాదు మన పరివారం అంతా కూడా ఉండాలి. ఇది నా యొక్క నేను చూశారు అంత పట్టుబడిపోయాడు పిల్లాడికి భగవంతుడు అంటూ ఇతనికి అపూపములు అంటే అప్పాలు భక్ష్యాలు భోజ్యాలు చిన్నపిల్లలకి మనసు తిరుబండారు అన్ని ఇచ్చారండి. పిల్లాడిగానే చూస్తూనే జ్ఞానాన్ని అలా ఇవ్వడం చూడండి. ఇక్కడ అద్భుతమైన అంశం. అంతేగాని ఇవన్నీ అశాశ్వతం నాయన ఇవన్నీ విడిచిపెట్టుము అని పరిమాణ వైరాగ్యాలు చెప్పకుండా పిల్లల్ని బుద్ధి చేసి ఇస్తున్నట్లు ఇన్ని ఇవ్వడమే కాదు. ఒక్కసారి ఇతడు నాకు తనయుడు అంటే నీకు బిడ్డే. ఇక్కడ నుంచి ఇతనికి
స్థితి ఏమిటంటే మయా పుత్రీకృతో హ్యత్యా దత్త క్షీరోదకార్ణవ, నేను పుత్రుడుగా స్వీకరించాను కనుక ఉపమన్యో మహాభాగ తవ అంబా ఏషాకి పార్వతి, నువ్వు ఇతడికి అంబగా ఉన్నావు. ఇక నుంచి పితా తవ మహాదేవో మాతావై జగదంబిక ఉపమన్యు, ఇక నుంచి నేను నీకు తండ్రిని, ఇవి నీకు తెలియదు. ఎందుకంటే శివుడు అన్నాడు, అమ్మా నాన్న అని వాళ్ళు అన్నట్టు ఆయన అంటున్నాడు. అంటూ ప్రసన్నోహం ప్రదర్శ్యామి, అసలు నీకు ఇవ్వకూడదేది లేదయ్యా, అన్ని ఇవ్వచ్చు. నా అత్ర కార్యా విచారణ, ఇందులో ఆలోచించక్కర్లేదు, ఏదైనా ఇస్తాను ఇలా రా అని చెయ్యి చాచాడు. వెంటనే ఉపమన్యువు 2 చేతులు చాచి వెళితే ఎత్తుకు నొళ్ళు పెట్టుకున్నాడు పరమేశ్వరుడు. ఉపమన్యుడిని ఎంత భాగ్యవంతుడండి అని తల నిమిరితే పక్కనున్న పార్వతి ఇలా రాని అన్నా అందుతాడు. ఇక్కడ వెంటనే అయ్యవారి నుంచి అమ్మవారి ఆ తల నిమిరి ముద్దు పెట్టుకుందిట తల మీద తల్లి పెట్టుకుని, ఆ కుమార స్వామంతో నువ్వు అంతే ఏమి అంటూ ఇద్దరూ కలిసి ఒక మాట అన్నారు. ఇద్దరికి మేము కుమార పదవిని ఇస్తున్నాం. కుమార పదవిని ఒక పదవి, ఈ పదవి ఉన్నవాడు స్కందుడు సనత్ కుమారుడు. ఇప్పుడు కుమార పదవి, కుమార పదవి అంటే జ్ఞానం, సామాన్యమైనది కాదు. కుమారుడు అంటే జ్ఞానం, స్కందుడు. ఆ మాతృక్షీర పానం వల్ల జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ మనకి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో జ్ఞాన సంబుద్ధుడు అనే మహానుభావుడు కూడా అటువంటి వాడే. అమ్మ ఇచ్చిన క్షీరం, ఆ క్షీరపానం వల్ల మహానుభావుడు జ్ఞానయ్యాడు. కుమార పదవి అంటే భారతీయ పరమేశ్వరుడు పుత్రస్థానీయుడు. కుమారుడు అనగా బ్రహ్మజ్ఞానది. శివపురాణంలోనే వామదేవుడనే మహర్షికి సుబ్రహ్మణ్యుడి సాక్షాత్కరించి వేదాంత జ్ఞానం చెప్తారు. కొన్ని అధ్యాయాలు పూర్తి వేదాంతం, చిక్కని వేదాంతం. ఎక్కడ మళ్ళీ ప్రజలను ఆకర్షించడం కోసం పల్చదనం చేయడం, అంత చిక్కని వేదాంతం ఉంటుంది. మొత్తం చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడు. కుమార పదం అంటే అంత గొప్పది, కుమారస్థానం అంత ఉత్కృష్టమైనటువంటిది. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ కుమారస్థానాన్ని అప్పుడప్పుడు భగవానుడు పంపడం మనకు కనబడుతుంది. ఈ కుమార తత్వాన్నే రామమూర్తికి వినిపిస్తాడు విశ్వామిత్రుడు వారు, పాండవులకు వినిపిస్తాడు మార్కండేయుడు. ఆ కుమార అనుగ్రహం కావాలని, అనుగ్రహం ధర్మ ప్రతిష్టాపన చేస్తుంది, జ్ఞాన ప్రతిష్టాపన చేస్తుంది. అలాంటి ఆ కుమారస్థానం పొందిన మహాత్ముల్లో ఇటీవల కాలంలో రమణుల వారిని మనం నమస్కరించుకోవాలి. స్కందావతారం అనే చాలా మంది భావిస్తారు. బ్రహ్మజ్ఞానమే కుమారతత్వం. అలాంటి వాడు తాను ధరించడమే కాకుండా అనేక మందికి శివజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ శివజ్ఞానం లభించింది, భక్తి వల్ల శివజ్ఞానం లభించి శివుడు తప్ప అన్యము పట్టని స్థితికి వెళ్ళాడు. ఇప్పుడు ఉపమన్యు భక్తి సకామ భక్త నిష్కామ భక్త, ఇది తీర్చాలి. కూర్చున్నప్పుడు సకామం, తపస్సు వల్ల నిష్కాముడు అయిపోయాడు. అందుకే కామములన్నీ ఇంద్రుడు ఎదురుగా చూపించిన పక్కకి తీశాడు, ఆయన శివుడే కావాలన్నాడు. అది అనన్య భక్తి అంటే ఇది. ఇక్కడ అనన్య భక్తి, అతనికి ఇతర దేవత రూపంలో ద్వేషం లేదు, కానీ శివరూపం ఎందుకు ప్రీతి ఉన్నది. అని ఇతర దేవతలు కనబడితే నీకు చాలా నమస్కారం, నా స్వామి మీద నా భక్తి కలిగేటట్టు చూడనని. అనన్య భక్తి అంత గొప్పది. దాని వల్ల లభించింది ఏంటి? కుమార పదవి. ఉపమన్యువుని ఈ విధంగా అనుగ్రహించాడు. అటువంటి ఉపమన్యువు దివ్యమైన ఐశ్వర్యాన్ని పొందడమే కాకుండా వైరాగ్య జ్ఞానములు ఇవన్నీ పొంది ఉన్నాడు. యోగేశ్వర్యం సదా దృష్ట్యం బ్రహ్మ విద్యాం అనస్వరా. ఆయనకి శివుడిచ్చిన వరం ఇది చాలా గొప్పది. యోగముతో కూడిన ఐశ్వర్యం అంటే యోగశక్తి సంపన్నుడు దేనినైనా సాధించగలడు, సంకల్పాన్ని సాక్షాత్కరింపజేసుకోగలడు. అటువంటి యోగశక్తిని పడమే కాకుండా బ్రహ్మ విద్యాం అనస్వరా, నాశనము లేని బ్రహ్మ విద్యని అనుగ్రహించాడు. నిరంతరం సంతృప్తి ఉండేటువంటి చిత్తస్థితిని ఇచ్చాడు. జ్ఞాని ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, వాడికి దుఃఖం అనేది ఉండదండి. అజ్ఞానమే దుఃఖం వల్ల కలుగుతుంది. ఈ విధంగా పునర్దదవు వరం దివ్యం. ఉపమన్యుడికి వరాలు ఇచ్చి ఇంకా ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు మహానుభావుడు. చూడండి అంత ప్రేమ ఆ శివుడికి. అందుకు పాశుపత జ్ఞానం, పాశుపత వ్రతయోగం మొదలైనవన్నీ బోధించాడు. నీ వల్ల కొన్ని శాస్త్రములు ప్రవర్తిల్లుతాయి సుమా అని. దివ్యాన్ కుమారత్వంచ సర్వదా, దివ్యమైన కుమారత్వాన్ని ఇచ్చి ఆ ఉభయులు కూడా శివౌ ఉదితవు, శివాశివుని ఉభయులు కూడా ఆనందంగా అతడికి వరం ఇచ్చారు. అప్పటి నుంచి ఉపమన్యువు ఒక దివ్యమైన ఆశ్రమం ఆ హిమోత్పర్వత ప్రాంతములందు సాధించి అక్కడ నెలకొని ఉన్నాడు. కథ ఏనాటిదో, నాటి నుండి కల్పాంత వరకు ఉంటాడు. అంటే నేటికి కూడా ఉపమన్యు ఉన్నాడు. ఉపమన్యు దర్శనం సామాన్యమైన అంశం కాదు. అయితే వాళ్ళు ఎక్కడ ఎవరు స్మరించినా గ్రహించగలరు. అందుకే దేవతల స్మరణ ఎలాంటిదో మహర్షుల స్మరణ అలాంటిది. మహర్షులు శాశ్వతులు. కల్పాంత కాలం వరకు ఉండే మహర్షుల్ని మనం స్మరించడం చేత వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. వాడు ఉపమన్యువు చరిత్ర విని మనం ధన్యులమయ్యే ప్రదోష కాలంలో సామాన్యమైన అంశం కాదు.
అటువంటి విశేషమైనటువంటి ఉపమన్యువు యొక్క చరిత్రను చెప్పుకున్న మరి శివుడికి తనకథ కంటే భక్తులుగా చెప్తూ వారి సంతోషం, అంత ప్రీతి ఆయనకి. అందుకే ఆయన ప్రీతిపాత్రుడు లేని వాడు ఉపమన్యుడు. వత్స ఉపమన్యో తుష్టోస్మి సర్వం దత్వా దత్తం మయా హితే. సర్వం దత్తం, నీకు అన్ని ఇచ్చానయ్యా. దృఢభక్తోసి విప్రశ్చే, ఎందువల్ల ఇచ్చాను? నీకు దృఢమైన భక్తి, దృఢమైన భక్తి అది కలగాలి. అది కలగాలంటే సామాన్యమా? దృఢమైన భక్తి. తెలివైన వాళ్ళం, చాలా చదివేసుకున్నాం, లాజిక్కులు వచ్చు. ఎందుకయ్యా కల్పన? సత్యానుభవం లేనంత వరకు పుస్తక తర్క జనితమైనటువంటి జ్ఞానం లాభం లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అనుష్ఠానం, అనుభవం ఇది ఇచ్చే జ్ఞానం చదివి మాట్లాడితే రాదు. ఇక్కడ మహానుభావుడు దృఢభక్తోసి, అటువంటిది ఆ భక్తి. అందుకే భగవత్పాదు వారు కూడా నిన్నేమీ అడగనయ్యా, నీ పాదాలపై భక్తిని ఇవ్వయ్యా అని అడిగారు. ఇక్కడ ఎంత అద్భుతమైన అంశం. నాకేమక్కర్లేదు, నీ పాదాలపై భక్తిని, దృఢభక్తిని. అది స్థిరాం దేహి భక్తి భగవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. భగవంతుడు అన్ని ఇస్తాడు కదా, భక్తి ఇవ్వడానికి. అది దొరికితే కాయం దొరికిపోతాడు. అంత తేలిగ్గా దొరుకుతాడా? భక్తి అనేది అంత గొప్పది. అందుకే త్యాగయ్య అంటాడు, దేవాది దేవ సదాశివ దిననాథ సుధాకర దహన నయన భవచంద్ర కళాధర నీలగళ భానుకోటి సంకాస శ్రీశనుత తవ పాదభక్తి దేహి దినబంధో దరహాస వదన త్యాగరాజనుత దేవాది దేవ సదాశివ. అరే త్యాగరాజ రామభక్తుడు కదా శివుడిని అడిగాడు ఏంటంటే ఆయనగా వేద అడిగాడు. అంత చక్కగా ఆయన తవ పాదభక్తి దేహి అని పరమేశ్వరుడు ప్రార్థించారండి. అది దృఢమైనటువంటి భక్తి. అటువంటి ఆ దృఢభక్తి పొందడం వల్ల అజరశ్చ అమరశ్చైవ, కేవలం బ్రహ్మజ్ఞానం ఇవ్వడమే కాదు, మరికొన్ని ఇస్తున్నాడు చూడండి శివుడికి. అజరశ్చ అమరశ్చైవ, నీకు ముసలితనం రాదు, మరణం లేదు. మరణం లేదు, ముసలితనం రాదు. కల్పాంతం వరకు ఉండి ఇచ్ఛతో నాలుగు లీనమవుతావు అంతే. కానీ అజరశ్చ అమరశ్చ రెండు. ఇది పొందడం కోసం అందరూ ఓనమయ్యారు, కానీ నీకు దొరికించారు. దుఃఖవర్జిత, అసలు బతుకంతా ఉండడం దుఃఖం, నీకు దుఃఖం అనేది ఉండదు. యశస్వి తేజసాయుక్తో దివ్య జ్ఞాన సమన్విత. అంతేకాదు, అలాగని నీ కుటుంబం ఉంటుంది. అక్షయ బాంధవాశ్చైవ కులం గోత్రం చతే సదా. నీ కుటుంబము, నీ సంతానము అందరూ కూడా శివభక్తులు ఉంటారు. నీ గోత్రం వర్తిల్లుతుంది. శాశ్వతమైన భక్తి నీ దగ్గర ఉన్న కారణంగా నేను నీ దగ్గర సన్నిధి వహించుంటాను. ఎందరందరూ మహాత్ములు నీకు శిష్యులవుతారు. ఇది ఉపమన్యుడికి ఇచ్చిన వరం. అప్పటి నుంచి ఉపమన్యు మహర్షి ఎందరెందరినో తరింపజేస్తున్నాడు. ముఖ్యంగా శివభక్తుల ఆచార్య స్థానంలో నిరంతరం స్మరించుకోవాల్సిన మహర్షుల్లో ఉపమన్యు ఒకరే. ఈ మహానుభావుడే విశేషించి ఒక భాష్య గ్రంథం రచించాడు. ఎన్నో చేశాడు మహానుభావుడు. ఉపమన్యు కొంత శాస్త్రములు ఉన్నాయి. అందులో పాశుపత శైవ సిద్ధాంతం అంతా ప్రవర్తింపజేసిన వాడి. పాశుపతం ప్రధానంగా జ్ఞానాన్ని ముఖ్యంగా తీసుకుంటుంది. ఆ పాశుపత శైవ సిద్ధాంత ప్రవర్తకుడు. అంతేకాకుండా పరమేశ్వరుడు ఠక్కానాదం నుంచి 14 శబ్దాలు వచ్చాయి. ఐవున్ నరులు ఏం గయో చైవట్లన్ యమగణనం జభై గడద జవగడద కపచరతచరిత కపై శరతర కల్. ఈ 14 సూత్రాల్లో మాతృకా వర్ణములని దానిలో అక్షరములు. ఈ అక్షరములు ఈ క్రమంలో పెట్టడంలో ఇది కేవలం సౌండ్స్ కాదయ్యే సూత్రములు. సూత్రం అంటే అక్షరాలు నేర్చుకోవడానికి పెట్టిన టాబ్లెట్స్ లాంటివి కావట. వీటిని విస్తృతపరిస్తే విశ్వవిజ్ఞానం దాగి ఉంది. పరమాత్మ ప్రపంచం ప్రపంచం నుండి ఎలా వ్యాప్తి చెందాడు, ఆయన పొందడం ఎలాగా, అది ఎందుకండి 14 సూత్రాలు. వ్యాకరణం చదివే వాళ్ళు వీటి నుంచి అక్షరాల్లో వెళ్ళిపోతారు. కానీ దీంట్లో అది ఉంది అని సూచనప్రాయంగా నందికేశ్వరుడు వీటికి కార్యక్రమం రచిస్తాడు. మొత్తం 14 సూత్రాలు. దానికి ఉపమన్యు భాష్యం రచించాడు. దీన్ని చాలా కాలం క్రితం అక్షరాభ్యాసం అనే ప్రవచన రూపంలో 5 రోజులు చెప్పే భాగ్యం లభించింది. అందులో మీరు మొత్తం ఉపమన్యువు రచించిన భాష్యం. ఉపమన్యువు అటు అమ్మవారి విద్యకి అయ్యవారి విద్యకి ఆచార్యమూర్తి. అటువంటి మహానుభావం మన వాళ్ళు స్మరించి ధన్యులమయ్యాం. అలా ఉపమన్యుడు అక్కడ నుంచి ఆచార్యమూర్తిగా దివ్యాశ్రమంలో ఉంటూ ఉంటే ఒకప్పుడు ద్వాపర యుగాంతంలో ఒక మహానుభావుడు ఉద్భవించాడు. పరిపూర్ణమైన అవతారమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సంతానార్థి అయి జాంబవతి అందుట. రుక్మిణి సత్సంతానం కలిగి నందుడు కలిగాడు. నాకు ఉత్తమమైన సంతానం నీ అంతటి వాడు కావాలంటే, నా అంతటి వాడు మరి పుడతాడా? సరే చూస్తాను, కొన్నాళ్ళు తపస్సు చేసుకొస్తాను వెళ్ళాడు. సంతానం కోసం కృష్ణుడు తపస్సు చేయాలా అంటే ఏదో మిష. ఆయన కొంతకాలం ఆ పరమేశ్వరుడు ధ్యానం చేసుకోవాలనుకున్నాడండి. అంతవరకు లోక నిర్వహణ ఇవన్నీ చేస్తూ కొంతకాలం ప్రశాంతంగా పరమేశ్వరుడు ధ్యానం చేసుకుందాన్ని బయలుదేరి హిమవత్పర్వత ప్రాంతానికి. ఈ కథ
శివపురాణంలో చాలా రమ్యంగా చెప్పబడుతుంది. అది భారతంలో కూడా అంతే అందంగా అందించారు. ఇక్కడ ఆ ఉపమన్యువు వెతుక్కుంటూ ఆ దివ్యమైన హిమాలయాలకు చేరుకుంటాడు. అక్కడ ఉపమన్యు మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడికి చేరుకుని ఉపమన్యువు ఎక్కడున్నాడని త్రోవల మహర్షులను అడుగుతూ ఉంటారు. ఆహా, దర్శనం అంత సామాన్యం కాదయ్యా, ఈశ్వరానుగ్రహం లేనిది చూడడం. ఇప్పటికీ మన పుణ్యభూమి అయిన భరతవర్షంలో దివ్యమైన పర్వతాల్లో, దివ్యమైన అరణ్యాల్లో ఎందరో ఋషులాశ్రమాలు ఉంటాయి. అవి దివ్య భూమికలో ఉంటాయి. ఇది మనకు తెలియాలంటే భారతంలో దమయంతి ఒక అడవిలో ఒంటరిగా వచ్చి దుఃఖపడుతుంటూ మునివాటిని చూస్తుంది. ఆ మునులందరూ ఆమెను ఓదార్చుతారు. నీకేం పర్వాలేదమ్మా, త్వరలో నీ భర్తను చూస్తావు, వాళ్ళు ఆశీర్వదించగానే ఆమె దుఃఖం పోయి శాంతి లభిస్తుంది రండి. వాటిని కళ్ళు మూసుకుని నమస్కరిస్తుంది. కళ్ళు తెరిస్తే ఆశ్రమం ఉండదు, మా ఋషులు ఉండదు. లేదు మాయా అంటే అక్కడ సూక్ష్మ భూమికలో ఉంది ఆశ్రమం అంతా, మామూలు కంటి చూడలేం. ఈమె ఎంత దయ తలచి వాడు చూపించారు. మళ్ళీ ఆమెకు మామూలు భౌతిక నేత్రాలు ఇచ్చారు. అది తెలుసుకోవాల్సింది. ఉన్నదే కనబడింది కానీ కొత్త ఇక్కడ సాక్షాత్కరించడం తెలుసుకోండి. ఉన్నదే కనబడింది. అలా మహర్షుల ఆశ్రమాలు ఉంటాయి. వాళ్ళ అనుగ్రహం లేనిది చూడలేం. కృష్ణ పరమాత్మ ఉపమన్యు ఆశ్రమానికి చేరుకుని, నేను శివుని గురించి ఉద్దేశించుకున్నాను, తపస్సు చేయాలనుకుంటున్నాను, దీక్ష వలన. ఉపమన్యు పులకించిపోతారు. సాక్షాత్ నారాయణుడు ఎవరు శివుని యొక్క హృదయమో ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి అడగడం ఏంటయ్యా ఇక్కడ. పైగా శివుడు గురించి ఎవరైనా చెప్పగలరంటే ఆయన ఒక విష్ణువు ఒక్కడే చెప్పగలరు. ఈ మాట భీష్ముడు చెప్తాడు. ఋతే నారాయణాత్ శిక్ష శంఖ చక్ర గదాధర అనుశాసన పర్వంలో వస్తుందని. శివుడు గురించి చెప్పాలంటే చర్మమాంస అస్థిమయమైన శరీరం ఉన్న నేను చెప్పలేను. శంఖ చక్ర గదా పద్మధారి అయిన నారాయణ చెప్పగలరు. ఆయన దగ్గర ఉంటే నేను చెప్తే బాగోదు. గురువు గారి దగ్గర శిష్యుడు పనిస్తే బాగోదు కదా. ఇక్కడ కానీ ఆ నారాయణ దగ్గర ఉంటే నేనేం మాట్లాడగలనయ్యా, మన అదృష్టవశాత్తు ఇక్కడ నిలబడి ఉన్నాడు చూడు. కనుకనే నేను ఈయన అడుగుతా, నేను చెప్తాడు అంటే అప్పుడు అందరి తరఫున భీష్ముడు అడుగుతాడు కృష్ణుని, శివతత్వం వినాలని చెప్పవయ్యా అంటే దర్భాసనం పరచుకుని ఆచమన పక్కన దగ్గర పెట్టుకుని ఆచమనం చేస్తారు. అంటే శుచి లేనిది శివుడి గురించి చెప్పకూడదు. చేసి శివుడి గురించి అడిగేవి కనుక చెప్పాలి. కానీ నేను గాని బ్రహ్మ గాని ఉభయులకు కూడా శివుని యొక్క వైభవాన్ని వర్ణించలేదు. నా నేరిచ్చినంత చెప్పేదా, నాకు తెలిసినంత వరకు చెప్తామన్నాను ఆన్సర్. అంటే విష్ణువు చేతకాదని కాదండి, భగవంతుడు చెప్పేటప్పుడు వినయం ఎలా ఉండాలో నేర్పుతున్నాడు ఇక్కడ. అలాగా ఆయన కృష్ణుడు తాను ఉపమన్యువు దగ్గరికి ఎలా వెళ్ళారని చెప్తాడు. మీకు చెప్పబోయే శివజ్ఞానం నాకు ఇచ్చిన గురువు గారి పేరు ఉపమన్యుడు. ఉపమన్యుడి దగ్గరికి ఇలా వెళ్ళాడు. వెళ్ళగానే ఉపమన్యువు ఆయనకు అర్ఘ్యపాద్యాన్ని ఇచ్చి, శివానుగ్రహం ఉంటే అద్భుతాలు జరుగుతాయంటారే, ఎంతకంటే అద్భుతం ఉంది. సాక్షాత్ విష్ణు వచ్చి చెప్పు అన్నాడంటే శివుడికి నాపై ఎంత వాత్సల్యం నీకు తెలియనిదా. కానీ అవతారం అంటూ ధరించాక నువ్వు కూడా మానవోపాధిని అనుసరించి ప్రవర్తిస్తున్నావు. సాధన అనేది తనంత తాను తీసుకోకుండా దీక్షితులే తీసుకోవాలి. తన గురువు నుంచి దీక్ష పొంది సాధన చెయ్యాలనే సత్యాన్ని, ఆదర్శాన్ని, ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికై నువ్వు నన్ను ఆశ్రయించి నా ద్వారా పొందాలనుకుంటున్నావు అని చెప్పి అప్పుడు తనకు శివుడు ఎలా కనబడ్డాడో చెప్తూ తన కథ చెప్పుకున్నాడు. ఆ సందర్భంలో కనుక మనం ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మకి శివతత్వ బోధ చేస్తున్నాడు. ఇది కొన్ని అధ్యాయములు చాలా విస్తారంగా ఉంటుంది. ఆ పాశుపతం ఇవన్నీ ఇక్కడ ఆ ప్రవర్తించిన విధానం చెప్తూ, నాయన విశ్వమంతా ఉన్నటువంటిది శివాజ్ఞయే. ఇక్కడి నుంచి ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివజ్ఞానం, దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇవి అనేక అధ్యాయాలతో ఉంటుంది. కానీ అత్యద్భుతమైన అంశం ఇది. మనం తెలుగులో ఒక సామెతగా చెప్తుకుంటాం, శివుని యాజ్ఞ లేనిది చేయమైనా కొట్టరు. ఎంత రమ్యమైనవి. మీరు కొంతకాలం తర్వాత మన తెలుగు నాటకు వెళ్తే వినబడదు. ఎందుకంటే పాఠశాలల్లో వాటిలో కూడా బలవంతంగా అన్య మతాలను నేర్పడం అధ్యాపకులు కూడా చేస్తున్న పని. ఇది ఘోరమైన కృత్యం అంటే ఎవరు నిరోధించలేకపోతున్నారు. స్పందన కూడా పోయింది జాతి. ఇలాంటివి తెలియవు ఇకపై. బాధాకరమైన నిన్న మొన్న కూడా కొన్ని వార్తలు బయటకు వస్తే కలిగిన వేదన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకోటి కాదు. ఎంత అందమైన సామెత అంటే శివుని యాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. కింత పాశుపత జ్ఞానం. పాశుపత జ్ఞానం అంటే చెప్తున్నాను ఆయన, పశుపతి అని శివుడికి పేరు. ఇప్పుడు పశుపతి పాశుపతం దీని గురించి చెప్తున్నాడు. ఇది బాగా తెలుసుకోగలిగితే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసన సైనిక. అసుర సేనలు పోవాలంటే పాశుపత జ్ఞానం కావాలి. పాశుపతాస్త్రం అనగానే మళ్ళీ ఏదో బాణం ఇలా అనుకోవద్దు. జ్ఞానం కంటే అస్త్రమే ఉంటుందండి. అజ్ఞానం అనే రాక్షుడిని సంహరించడానికి అద్భుతమైనటువంటి పాశుపత జ్ఞానాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. బ్రహ్మాద్యాః స్థావరాంతాశ్చ
దేవదేవస్య శూలిన పశవ పరికీర్త్యంతే సంసారవశవర్తిన. బ్రహ్మదేవుడు మొదలుకొని స్థావర జగత్తు వరకు ఇవన్నీ కూడా దేవతలు గాని మానవులు గాని ఇతర జీవులు గాని వీరందరి పేర్లు కలిపితే పశువులు. బాగుంది కదా? ఎవడైనా పశువు అని చెప్తే సగం జ్ఞానం ఇచ్చేసేట అంటే అది రావడం మహా కష్టం. వీళ్ళు పశువులు అంటారు. ఎందుకంటే ఒకరికి లొంగి జీవించే వాళ్ళు పశువులే. అవునా కదా? ఇక్కడ ఎందుకంటే పాశబద్ధులైన వాళ్ళు కనుక 3 జ్ఞానాలు కావాలి. బాగా తెలుసుకో. పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. జ్ఞానం అంటే పశు పాశ పతి ఈ 3 గురించి చేసే విచారణ పేరు జ్ఞానం. ఇప్పుడు మళ్ళీ ఇంత కథ చెప్తూ జ్ఞానంలో నిలుస్తాం. పశు పాశ పతి ఎప్పుడు ఇది విచారణ చేయి. జీవుడి పేరు పశువు. ఎందువల్ల పశువు అయ్యాడు? ఇప్పుడే చెప్పారు. పాశము చే బంధింపబడితే పశువు. ఒక్కసారి తల విదుల్చుకుని వినాలండి. ఇక్కడ తమ ప్రవృత్తులు ఆక్రమిస్తుంటుంది సర్కథలు వినేటట్లు. కనుక పాశము చేత బంధింపబడేవారు పశువులు. పాశములు అంటే ఏమిటి? నిన్నటి ప్రవచనం చక్కగా తెలుసుకుంటే పాశం అంటే బంధించేది. బంధించేదేవి నిన్నటి ప్రవచనం విన్న వాళ్ళు చెప్పగలరు. ఏంటవి? అష్టబంధం. చాలా ధన్యవాదం. ప్రకృత్యాద్యష్టబద్ధం. గుర్తున్నది కూడా వింటున్నట్టు బాగుంటుంది. తను అలా మర్చిపోతాడంటే కొంచెం కళ్ళు తెరిస్తే బాగా ఉంటుంది. ఇక్కడ అంటే ఇప్పుడు మూసుకుపోతే తర్వాత మూసుకుపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ముఖ్య అన్ని గుర్తుండాలని లేదండి. కొన్నేనే మిగలాలి. ఎందుకంటే ఒకటి పరిసరాలు చెప్తున్నాను. ప్రకృత్యాద్యష్టబద్ధం దీర్ఘ బంధింపబడేవారు. కనుకని మనందరం కూడా ప్రకృతి చేత బంధింపబడ్డవాళ్ళం. త్రిగుణాలు, బుద్ధి, అహంకారాలు, పంచతన్మాత్రలు వీటి చేత బంధింపబడ్డాం. ఇక వీటితో వచ్చిన భావ పరంపరలు ఎన్ని బంధిస్తాయో. అందుకే పాశముల గురించి చెప్తూ కృణ, లజ్జ, శంక ఇవన్నీ కూడా పాశముల కింద చెప్పారు ఇక్కడ. అంటే మనోధికారములు కూడా పాశములే. కానీ కర్మపాశాలు, గుణపాశాలు ఎన్ని పాశాలు. ఇప్పుడు పాశాల నెంబర్లు చెప్పుకోక్కర్లే. ఎప్పుడైనా ఏనుగుని చాంతాడుతో కడతారు తెలిసారు? ఎప్పుడైనా చాంతాడంటే ఒకటే తాడా? అనేక రకాల తాడులు పేరుని ఒక్క తాడు. అలాగే ఇన్ని రకాల పాశాలన్నీ కలిపేసి ఒక్క పేరు పెట్టి అవిద్య. ఇక్కడ అవిద్య అని మహాపాశం. దానిలో ఇవన్నీ ఉంటాయి. కర్మ, గుణ ఇత్యాది పాశాలన్నిటి చేత బంధింపబడ్డ వాళ్ళం మనము. ఇక్కడ బంధింపబడితే జీవుడు, బంధం తీసేస్తే శివుడు. అంతే తేడా. తేడా అంతా అక్కడ ఉన్నదన్నమాట. అయితే బంధం ఎవరు తీస్తారు? ఎన్ని మీరు కబుర్లు చెప్పినా ఉపనిషత్తే చెప్తుంది. ఈశ్వరానుగ్రహాదేవా యమేమేష భృణతే తేన లభ్య. పరమేశ్వరుడు పక్క జీవుడయ్యాడని తెలిస్తేనే బంధం నుంచి విప్పుతాడు. వాడికి ఇంకా పక్వ తెలియదు బంధం తగ్గిస్తాడు. కనుక నువ్వు పశువును అర్థం చేసుకో, పాశాన్ని అర్థం చేసుకో. ఈ రెండు ఎవరి చేతులు ఉన్నాయో అని అర్థం చేసుకో. కనుక పాశం ఛేదింపబడాలంటే పతిని ఆశ్రయించాలి. ఇది తెలిసే పతిని ఆశ్రయించు. ఇంతే మొత్తం జ్ఞానం అంతా కూడా. అది నువ్వు గమనించుకుని పాశములతో బంధింపబడి పాశమే నేను అనుకో. నిన్న చెప్పిన బ్యాండేజ్ ఉదాహరణ మళ్ళీ తెచ్చుకోండి. 20 రోజులు బ్యాండేజ్ కట్టేసే 21 రోజు తీసేస్తే అవయవం తీసేంత ఫీల్ అయిపోతే ఎలా అంటే అలవాటైపోయింది. కానీ అది కూడా పార్ట్ అనిపిస్తుంది. తీసేసేటువంటి కొత్తల్లో మళ్ళీ లూజుకున్నట్టుంటుంది. ఏదో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అదే 15 రోజులు బంధిస్తే బ్యాండేజే నీరు అనుకుంటున్నావే. జన్మలు బంధించే శరీరం నేను అనుకోవడంలో ఆశ్చర్యం ఉందయ్యా. దాని నుంచి బయటపడాలి. శరీరం చీల్చుతావా? చీల్చక్కర్లే. అది ఆయన చూసుకుంటాడు. ఇది నేను కాదు అని ఎరుక కలిగి ఉంటూ అది ఉన్నంతలో నేను ఏ జాగ్రత్త పడాలో జాగ్రత్త పడాలి. ఇది తెలుసుకోవాల్సింది. అది నేననేటువంటిది పాశం. అది నేను కాదనే ఎరుక పాశం. అంటే ఇక్కడ దేహాత్మ భ్రాంతి తొలగడమే పాశ విమోచనం. కనుక అజ్ఞాన పాశ విమోచనానికి కోసం గురువుని ఆశ్రయించి తన పశుత్వం జీవలక్షణం ఏంటో తెలుసుకొని పాశమైన మాయా లక్షణాన్ని గ్రహించి ఆ మాయ నుంచి బయటపడుతూ రెండింటికి నియామకుడిని భగవంతుడిని ఆశ్రయించు. ఇది మాయ. ఇందులో కాలం ఒక పాత్ర. కాలం ఇది చాలా ప్రధానమైనది. కాలానికి బద్ధులు మనం అందరం. కానీ కాలం కనబడదు. అవునండి. పంచభూతాలు తత్వము అంటే కొంత ఎంత కాదన్నా కొంత కళ్ళు తెరిచి విన్నా అర్థమవుతుంది. కానీ కాలం మనకు అర్థం కాదు లేదని కదా. మనం కాలం మనకి పరిణామ రూపంలో కనబడుతుంది. పసివాడు పెద్దవాడు అయ్యాడంటే ఆ పెద్దవాడు అవడంలో కాలం తెలుస్తుంది. కాలం పరిణామ స్వరూపం, మార్పు. సృష్టంత కాలం మీద ఆధారపడింది. కానీ కాలానికి లొంగేవాడు జీవుడు, కాలానికి అతీతమైన వాడు ఈశ్వరుడు. సృష్టిలో మనం ఎంత విజృంభించినా కాలం కంట్రోల్లో ఉంటాం. అవునా లేదండి? ఇక్కడ ఎంత విర్రవీగిన వాడైనా కాలం కొట్టిన దెబ్బకు పడిపోతాడు. ఈ మాట ప్రహ్లాదు అంటాడు. కాలం కత్తి
దెబ్బకి కింద పడే లోకాలతో ప్రయోజనం ఏముందయ్యా? ఎక్కడికి వెళ్ళినా కింద పడాల్సిందే. టర్మ్ కొంచెం పెరుగుతుంది తగ్గుతుందే తప్ప ప్రతి వాడికి కూడా కాలం పట్టి వచ్చింది. కాలం పిపీల కాదు బ్రహ్మపర్యంతం. చీమ మొదలుగున బ్రహ్మదేవుడు కాలగొత్తులే. ఈ కాలంలో ఈ అవిద్య ప్రవర్తిస్తుంటుంది. ఈ అవిద్యని, కాలాన్ని, జీవుల్ని పట్టి నడిపేవాడెవడు వాడు పతి. అంటే కాలబద్ధులు జీవులు, కాలాతీతుడు ఈశ్వరుడు. ఆయన కాలాన్ని శాసించేవాడు, కాలానుగుణంగా జీవుల్ని శాసిస్తాడు. అందుకే ఆయన కాలకాలుడు, మహాకాలుడు. ఆయన పేరు పశుపతి. కనుక నామాలన్నింటిలో గొప్ప నామం పశుపతిగా చెప్పబడుతుంది. ఇది పశుపతినాథ అనే పేరుతో ఉన్న మహాలింగాన్ని మనం స్మరించవచ్చు. అసలు పశుపతి పేరు ఇంత గొప్ప శక్తి ఉందండి. అందుకే మీరు శివానంద గారు చదవండి, శంకర భగవత్పాల్ వారు అడుగడుగునా పశుపతి 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 అంటాడు. ఎందుకంటే ఆయనకి బాగా నచ్చింది. జ్ఞాన మార్గం కదా, జ్ఞానానికి మార్గం చక్కగా ఉంటుంది. కనుక శివుడు ఎప్పుడు అవుతాడు? పాసం తీసిస్తే శివుడు. పాసం ఎవడు తీస్తాడు? శివుడే తీస్తాడు. తీయడానికి తగ్గట్టు నువ్వు తయారవు, అది నీ పని. కనుక ఆయన ఆశ్రయించి నిరంతరం ఆయన్నే చింతించు. విప్పేవాడిని తలుచుకుంటూ ఉంటే ఎప్పుడుగా విప్పబడతారు. ఇక్కడ అది పశుపాస పతి జ్ఞానం జ్ఞానమిత్య విధీయతే. కాపరి పశువుని కట్టి నడిపించినట్టు జీవుల్ని వారి వారి కర్మపాశాలను అనుసరించి భగవంతుడు నడుపుతూ ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఈ పాశములు చతుర్వింశి తత్వాన్ని మాయా కర్మ గుణాపి విషయా ఇది గచ్చంతే పాశా జీవ నిబంధనా. కొందరు 24 తత్వాలు, కొందరు 25 తత్వాలు, 36 తత్వాలు చెప్తారు. ఇవన్నీ కూడా మాయా కర్మ గుణా. వీటి చేత జీవులు నిబంధింపబడుతూ ఉంటారు. బ్రహ్మాది స్తంభ పర్యంతాన్ పశూన్ బద్ధ్వా మహేశ్వర పాశై రైతై పతిర్దేవ కార్యం కారయతి స్వకం. ఆయన బంధించి వీళ్ళ చేత పనులు చేస్తుంటాడు సుమా. అలాగే మన ఇంద్రియాల చేత కూడా బంధింపబడ్డ వాళ్ళనే. వీటన్నిటిని నడిపేవాడు ఆయన. ఇది తెలుసుకో. దీన్ని బట్టి సృష్టి అంతా ఆయన ఆజ్ఞ అనుసరించి వెళ్తుంది కదా. ఆయన ఆజ్ఞ వారి వారి కర్మలను అనుసరించి నడిపిస్తున్నాడు. కనుక సృష్టి అంతా శివాజ్ఞాబద్ధంగా నడుస్తుంది. ఆ శివాజ్ఞని ఏ ఒక్కడు ఉల్లంఘించలేడు. ఇక్కడ ఆజ్ఞ అనే విషయాన్ని చూస్తున్నారు. శివాజ్ఞా శక్తి ప్రవేశిస్తుంది. ఈ ఆజ్ఞా ప్రకరణము దీని పేరు. శివాజ్ఞ మహిమ. ఈ ప్రకరణం అంతా కూడా ఉపమన్యువు శివాజ్ఞ గురించి చెప్తున్నాడు. అవిలంఘ్యాది సర్వేషామాజ్ఞా సింహోద్గరీయసి. శివుని ఆజ్ఞని మించిన గొప్ప ఆజ్ఞ లేదయ్యా. అది అవిలంఘ్యం. అంటే ఎవరు దాన్ని దాటలేరు. ఇదే భాగవతంలో దక్షుణ్ణి హెచ్చరిస్తూ సతీదేవి చెప్తుంది. పవిత్ర కీర్తిం తం అలంఘ్య శాసనం. అలంఘ్య శాసనుడు. ఆయన శాసనం పెడితే వాడు దాటలేడు. ఈ మాటని సర్వానుల్లంఘ్య శాసన అనే నామంలో మనం చదువుతున్నాం. శివుడేగా స్వరూపం. ఎవరు ఉల్లంఘించలేరు ఆయన శాసనాన్ని. ఉదాహరణకి సూర్యుడు వెలుగునిచ్చును. ఆ రూల్ ఎవరు పెట్టారు? కనుక్కొని చెప్తానండి అనకూడదు. మనం పెట్టలేదని తెలిసిపోయింది కదా. కన్ను చూచును, కాలు నడుచును. ఈ నియమాలు ఈశ్వరుడు నిబద్ధం చేసినవి. ఆయన ఆజ్ఞని అనుసరించి పెడుతున్నా. ఇది భీషాస్మాత్పవదే భీషోదే సూర్యాహం ఉపనిషత్తు చెప్తోంది. ఎవడి శాసన భయం వల్ల సూర్యుడు సకాలంలో ఉదయిస్తున్నాడో, వాయువు వీస్తోందో, వాన కురుస్తోందో అతడు ఈశ్వరుడు. ఆ శాసన భయాన్ని ఏ ఒక్కరు కూడా దాటలేరు. అది సర్వానుల్లంఘ్య శాసనం. అది ఆజ్ఞ. అది శివాజ్ఞ. ఆ శివాజ్ఞ అనే శక్తి ఉన్నదయ్యా. ఆ శివాజ్ఞని కానీ విస్మరిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు సుమా. దీనికి సంబంధించి ఒక కథ చెప్తున్నాను విను. అంటే శివాజ్ఞలో ఏవేవి నడుస్తాయో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం ఉందండి. ఆ వాక్యాలు చదువుతుంటే ఉప్పొంగిపోతుంది హృదయం. శివాజ్ఞతో గ్రహాలు నడుస్తున్నాయి. శివాజ్ఞతో కాలం వ్యవహరిస్తున్నది. శివాజ్ఞతో దేవతలు ప్రవర్తిస్తున్నారు. శివాజ్ఞతో జీవులందరూ ప్రవర్తిస్తున్నారు. ఒకరి కాదు. గడ్డి పరక కూడా శివాజ్ఞతోనే నడుస్తుంది. గుర్తుపెట్టుకుని గడ్డి పరక కదలన్నా శివాజ్ఞ ఉండాలి. ఇదొక్కటి తెలిస్తే అహంకారాలు అణగి ఊరుకుంటాయి. అరే నువ్వే శివాజ్ఞతో నడిచేటప్పుడు నువ్వేం మారుస్తావు? కానీ ప్రపంచం అంతా శివాజ్ఞాబద్ధమని తెలుసుకుని నడిపిస్తున్న శివాజ్ఞా శక్తిని అడుగడుగునా చూస్తూ, నీలో చూస్తూ ఆనందించడం ఒక్కటి చేస్తే చాలు. దాన్ని మార్చే ప్రయత్నం కానీ మరిలో పొందే ప్రయత్నం కానీ చేయకూడదు. శివాజ్ఞకు అంత శక్తి ఉన్నది. శివాజ్ఞ లేనిది మన నిర్వాకాలు అనుకోవడం ఎంత అజ్ఞానమో చెప్తున్నాను విను. ఈ కథ ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది. కృష్ణ అది నీకు చెప్తున్నాను విను అని ఉపనిషత్తులో చెప్పిన కథని కొద్ది మార్పులతో ఇందులో అందిస్తున్నాడు. ఈ ఉపనిషత్ కథ యథాతథం కాకుండా మరికొన్ని మార్పులు. అంటే దాన్ని మార్చేసేయడానికి కాదు, ఆ కథలో చెప్పని కొన్ని అంశములు కూడా ఇందులో కలబోసి మనకు అందమైన కథగా ఇస్తున్నాడు. దీన్ని బట్టి పురాణం అంటే ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పిన కథల్ని మనకి ఇంకా అర్థమయ్యేటట్టు అందంగా అందిస్తుంది.
మరింత ప్రభావవంతంగా అందిస్తుంది, ఎఫెక్టివ్గా. అది పురాణ కథకు ఉన్నటువంటి విషయం. ఎక్కడ జ్ఞానం చెప్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాయో అప్పుడు లేపెట్టి చెప్తూ ఉంటుంది కథ. ఇక్కడ అంత విశేషమైన అద్భుతమైన కథను చెప్తున్నాడు. ఈ కథను దృష్టిలో పెట్టుకోవాలండి. ఇక్కడ ఒకప్పుడు దేవతలందరూ కూడా పురా కిల సురా సేంద్రాహ వివదంత పరస్పరం అసురాన్ సమరే జిత్వా జేతాహమహమిత్యుత. ఒకసారి రాక్షసులందరినీ సంహరించిన దేవతలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మరి విజయం సాధించారు కదా అనుకున్నట్టు. ఇలా మొదలవుతాయి డిస్కషన్లు, గ్రూప్ మీటింగ్లు. ఈ కథ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవతలు కూడా అలా ఉన్నారంటే మనం ఇలా ఉంటే పర్వాలేదు కాదు, జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారట. ఏమని? నా వల్ల గెలుపొచ్చింది, నా వల్ల గెలుపొచ్చింది. ఇది ప్రతి గోలండి. ఎక్కడ చూసినా గెలుపు కానీ ఓటమి కానీ రెండు మన వల్ల కాదు. అది తెలిసినప్పుడు ధైర్యం ఉండాలి. మన పని మనం చేయాలంటే, అంతకు తప్ప దాని వచ్చే ఫలితానికి మనం బాధ్యులుగా దుఃఖపడిపోవడము తప్పే, ఎగిరి గెలితేయడము తప్పే. తెలుసుకోండి. ఈ కథ ఒక్కటి నిరంతరం రోజు గుర్తు పెట్టుకోవాల్సిన కథగా అనిపిస్తుంది ఈ జీవుడికి. అందరి జీవుడికి అనిపించాలని నా కోరిక. ఈ కథ మూలం ఎక్కడుందంటే సామవేదంలో మన కేనోపనిషత్తులో కనబడుతుంది ఈ కథ. దీనికి తలవకారోపనిషత్తు మనకు పేరు. ఆ ఉపనిషత్తు కథని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పురాణం చెప్తున్నది. ఎవడైనా వేదాంతాలు బాగా చదివి పురాణం చదివితే ఏ వేద కథ ఏ ఉపనిషత్ కథ పురాణంలో ఎలా వచ్చిందో అది రీసెర్చ్ చేయవలసిన టాపిక్ కథ. ఇవంతా మామూలుగా వినే కథలు కావు. ఒక్కొక్క అధ్యయనం చేయవలసినటువంటి జ్ఞానాంశం ఇవన్నీ కూడా. ఈ కథలు వివరిస్తున్నాడు. జేతాహమహమిత్యుత, నేనే విజేతని, నేనే గెలుపు సాధించి పెట్టాను అంటున్నారు. అగ్నిదేవుడు ఒకటి, వాయుదేవుడు ఒకటి, ఎవరిని వాళ్ళు పంచుకుంటున్నారు. అగ్నిదేవుడు అంటున్నాడు అన్ని తగలబెట్టగలను నేను, అందుకే రాక్షసులు చురచుర మండించాను అన్నట్ట. వెంటనే వాయుదేవుడికి భాయ్ నువ్వే కాదు, నా సహకారం లేకపోతే నువ్వు మండదు, ఉప్పు నువ్వేగలదు, నేను సహకరిస్తే మండుతావు, కనుక నువ్వు సాధించిన విజయం అంతా నా సహాయం వల్లనే అన్నాడు. ఎవరు? వాయుదేవుడు. అని అంతేకాదు, నీకు హెల్ప్ చేశానా, నేను మళ్ళీ ఇండివిజువల్ గా ఎంతో చేశాను, ఒక్కొక్క నెగరగొట్టాను, ఇది నా ప్రతాపం అన్నాడు. వెంటనే వరుణ దేవుడు వచ్చి నేను ఇద్దరు గొప్పవాళ్లే కానీ నేనే తక్కువ తిన్నాను, ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టు వర్షాన్ని కురిపించాను, అవునా లేదా అన్నాడు. ఇలా ఎవడు వచ్చాడు, ఎవరు చేసినా నా సంతకం పెట్టకపోతే ఒక్కడెళ్ళడు, గుర్తు పెట్టుకోండి అని ఎవరు చెప్పాడు. ఇలా ఎవరి మానాన్ని చెప్తూ ఉంటే హుష్ అన్నట్టు ఇంద్రుడు, నేనే తక్కువ తిన్నానా, నేను చాలా గొప్పవాడిని, ఎదురు ప్రభువుని వజ్రాయుధంతో అన్ని సాధించాను అన్నట్ట. ఇలా ఒక్కొక్కరు చెప్తున్నారు. తదా మహేశ్వరస్తేషా మధ్యతో వరవేష దృక్, ఇలా అంటూ ఉంటే ఒక ఠామ్ అని శబ్దం వచ్చింది వాళ్ళ మధ్యలో. వెంటనే అలా చూశారు. ఏమిటా? పెద్ద కాంతి పుంజం కనబడుతుంది. భూతరాళాలు పట్టనంత అచ్చ మొదటి రోజు ఇచ్చిన శివలింగంలా ఉంది, మహాకాంతి పుంజం. ఏమిటా అని చూస్తున్నారు. డిస్కషన్ లాగిపోయి, గర్వాలాగిపోయి, అందుకు నీ ప్రతాపం ఎంతవరకు అయ్యా అంటే మరో గొప్పది కనబడేది తెలుసుకోవాలంటే. ఈ కథ నిరంతరం రోజు కోసం పొద్దున్న నుంచి మరణం చేసుకుని ప్రపంచంలో దిగితే వాడు బాగుపడిపోతాడు. ఎన్ని మార్లు వింటామో ఈ కథ, ఇక్కడ వేసిన బాగుంటాడు అక్కడే. సరే, మొత్తానికి చూస్తూ ఉంటే అందులో కనబడ్డాడు. పోనీ శివుడు అని పోల్చుకోవడానికి వీళ్ళకుండా కనబడ్డాడు. ఇది చూడండి, ఇందాక ఎలా మోసం చేశాడని, ఉపన్యుని మోసం చేశాడంటే ఎంత ప్రేమగా అనుగ్రహించాడు. ఆ కథ ఎంత రమ్యంగా ఉంది. ఇక మోసం అనకూడదు, శివుడు ఏదో ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ స్వలక్షణైర్విహీనాంగ తన ఒక్క లక్షణం కూడా కనబడకుండా జాగ్రత్త పడ్డాడు వీడు పోల్ చేయకుండా. కొంచెం శివ నమస్కారం అంటారు, మొత్తం అసలు రంగు బయటపడదు, అంతే కదా. ఆయన వచ్చినప్పుడు అందరూ ఇదే, కానీ వాడు అసలు రంగు బయట పెట్టాడు. అది ఎలా కనబడ్డాడు? స్వలక్షణై విహీనాంగ, తన లక్షణాలు ఏవి కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. జటాజూటం లేదు, చంద్రలేఖ లేదు, మూడు కళ్ళు లేవు, త్రిశూలం లేదు, భస్మం లేదు, నీలకంఠం లేదు, గంగా లేదు, మామూలుగా ఉన్నాడు. అలా నిలబడున్నట్టు మంచి యువకుడుగా రత్నాభరణములు ధరించి నడుమి చేసుకుని నిలబడుతున్నాడు. అప్పుడు యక్షుల్లా కనబడుతున్నట్ట. యక్షుడు అంటే యక్ష జాతికి చెందిన వాడిని కాదని అర్థం. యక్షామహేశౌ మనసాయ రుద్రం మన వేదంలో కూడా కనబడుతుంది. యక్షుడు అంటే పూజార్హుడు, ఇది అర్థం. యజనము చేయుడు కరుకుడు, పూజార్హుడు. ఆయన చూడగానే పూజించదగ్గవాడు, గొప్పవాడు అనిపించిందే తప్ప తన చిహ్నాలు బయటపడతాయి. ఆయన్ని చూసి నువ్వెవరివి అన్నారు. నేనెవరినో తర్వాత చెప్తాను, నువ్వు గొప్పలు చూస్తూ ఉంటే తట్టుకోలేక వచ్చేసాను, మిమ్మల్ని పరీక్షిస్తాను, ఒప్పుకుంటారు మీ గొప్పతనం అంటే. అసలు అహంకారుతున్నారుగా కానీ అన్నారు. వెంటనే సదానాహసురానేకం తృణమాదాయ భూతలే, ఒక ఎండు గట్టి పరకను పెట్టాడు. పెట్టి, మీరందరూ దేవతలు కదా, దీన్ని ఉన్న పరిస్థితి కాకుండా మరో పరిస్థితి ఇవ్వగలరేమో చూడండి, మీ ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్న చాలా బాగుందండి.
ఒక విధంగా చాందోగ్యోపనిషత్తులో లేదా కేనోపనిషత్తులో క్లుప్తంగా చెప్పిన దాన్ని అందమైన కథలా మలిచారు వ్యాస భగవాన్ ఇక్కడ. ఏమని? ఏతద్ వికృతం కర్తుం క్షమతే సతు దైత్యజిత్. ఎవడు దీన్ని వికృతము చేస్తాడో, అంటే ఉన్న రూపం నుంచి ఉన్న స్థితి నుంచి మార్చుతాడో వాడు నిజమైన విజేతగా నేను అంగీకరిస్తాను అన్నాడు. అనగా అగ్నిదేవుడు నేను సిద్ధంలో బయలుదేరట. సరిగా ఆయన వచ్చి తన ప్రతాపం చూపించాడు. ముందేమనుకున్నట్టు ఇంత గడ్డి పరకు తగలట్టే పెద్ద సబ్జెక్టా, అది బడాయి అనుకుంటూ కొంచెం చూపించాడు. వల్ల కాలేదు. మొత్తం తన శక్తిని తప్పి దాన్ని చూపించాడు. అయినా వల్ల కాలేదు. సిగ్గుపడి తల ఉంచుకున్నాడు. ఇది లేదండి ఆయన గోల్డెన్ శక్తులు దావాగ్ని వడబాగ్ని ఈ అగ్ని అగ్ని అన్ని చూపించాడు. ఎండగట్టించడం కూడా కాదు కదా, ఏమాత్రం కదిలించలేక అది పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాయువు వచ్చాడు. మొదటి వాడిని చూసి సిగ్గు తెచ్చుకోవచ్చు కదా, రాదండి. అదే అహంకారం. వాడు వేలైతే అయ్యాడు కానీ నేను ఎందుకు కాదు, అదే అయ్యాడు. వెంటనే గాలి రూపం అన్ని రకాలు చూపించాడు, కదిలించలేకపోయాడు. వరుణుడు తడపలేకపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. దీని ప్రకారం ఇంద్రుడు వచ్చాడు. శివపురాణం ప్రకారం తద్వజ్రం నిజవజ్రేణ సంసృష్టమైన సర్వత తృణే నాభిగతంతేనా అని ఏం చేశాడంటే, ఈ మాత్రం దీన్ని ఏం చేయలేనని కదపాలని చూశాడు. వల్ల కాలేదు. వజ్రాయుధంతో కొట్టాడు. రాక్షసుని తెగ నరికిన వజ్రాయుధం చిన్న ముక్క చేయలేకపోయింది గడ్డి. అంతే కదా, గడ్డి పరకన ముక్క చేసే ప్రయత్నంలో వజ్రాయుధం పదులు తెగి ముక్కు విరిగిపోయింది వజ్రాయుధాన్ని. ఇది ఆయన గారి ప్రతాపం. అప్పుడు తెలుసుకున్నాడు. మిగిలిన వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు, ఈయన మాత్రం సిగ్గుతో సరెండర్ అయిపోయాడు. అది గొప్ప పని చేశాడు. మోకాళ్ళ మీద కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసి మహానుభావ నువ్వెవరు అని అడిగాడు. అడగగానే ఆ యక్షుని ప్రశ్నించగానే ఆయన చిన్న నవ్వు నవ్వి అంతర్ధానం పెట్టాడు. అంతర్ధానం అవగానే ఏం జరిగిందో చెప్పాడు. తదా సంయక్షం దేవేంద్ర కో భవా ఇత్యమర్షిత. ఎప్పుడైతే ఆయన తనలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి నువ్వెవరు అని వినయంగా అడిగాడు. అప్పుడు ఒక్కసారి అంతర్ధానమయ్యాడు. అంతర్ధానం అవగానే ఆ చోట ఒక ఆవిడ ప్రత్యక్షమైన ఒక్కసారి వచ్చింది. ఎంత అందమైన కథ అండి ఇక్కడ. ఆ వచ్చిన ఆవిడ తదంతరే, అంతవరకు ఆయన నిలబడ్డ చోట్లో ఒక ఆవిడ వచ్చి నిలబడ్డాడు. వెంటనే ఆవిడికి నమస్కారం చేసి, అమ్మా నువ్వెవరమ్మా, మొదట వచ్చిన ఆయన ఎవరు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వు ఎందుకు వచ్చావు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఈ ప్రశ్న. ఆవిడ నవ్వుతూ ఒక మాట అందుట, ఆయన వెళ్ళలేదయ్యా, ఆయనే నేనే వచ్చాను. ఇక్కడ ఎంత అందమైనటువంటి భావన. ఈ మాట పట్టుకుంటే మొత్తం అర్థమవుతాయి. ఆయనే నేనంటే నేను ఎవరనుకున్నావు, ఆయన ఆజ్ఞాశక్తి. ఆవిడెవరు, శివుని ఆజ్ఞాశక్తి. ఈ ఆజ్ఞాశక్తి ఉంటేనే మీరు వృక్షాలు తగలబెట్టగలరు, దైత్యుని ఎగరగొట్టగలరు, మహాభవనాన్ని కూపట వెళ్ళతో పెళ్ళగించగలరు. ఆయన ఆజ్ఞ లాగేడా మీ వల్ల ఏమీ కాదు. ఆయన ఆజ్ఞతోనే సృష్టి కదులుతుంది. దేవతలైన విజేతలు కాగలరు ఆయన ఆజ్ఞ వల్లనే. మీ నిర్వాహకం అనుకుంటే ఆయన ఆజ్ఞాశక్తిగానే లాగేశాడా, మీరు దేనికి పనికిరారు. చూసారా, అందరు రాక్షసుని గడగడలాడించారని సెలబ్రేషన్ చేసుకుంటున్నారే, ఒక గడ్డి పరక దగ్గర ఓడిపోయారు మీరు అందరూ. చూడండి ఇక్కడ. అంటే ఆయన అనుగ్రహిస్తే ప్రపంచాన్ని ఏలగలరు. ఆయన అనుగ్రహాన్ని విత్తుగా చేసుకున్నాడా, గడ్డి పరకను కూడా కదిలించలేదు. గుర్తుపెట్టుకోండి. కనుక నిర్వాహకాలన్నీ ఆయన ఆజ్ఞలే. ఇది తెలుసుకోవడం పేరే జ్ఞానం కాదు. మన నిర్వాహకం అనుకుంటే ఏమిటంటే సర్వం ఇది గ్రహించు. ఇది ఆయన ఏ ఆజ్ఞతో నిర్వహిస్తాడో ఆ ఆజ్ఞకు ఒక రూపం వస్తే అది నేనన్నది. కనుక అమ్మవారు అంటే ఎవరు, శివుని యొక్క ఆజ్ఞాశక్తి. ఆజ్ఞకున్న లక్షణం ఏమిటి, సర్వానుల్లంఘ్య శాసన. అందుకు అమ్మవారి పేరు అది. సర్వ అనుల్లంఘ్య శాసన, అది శక్తి అంటే అది. శివుడు తన శక్తితోనే ఆజ్ఞాపిస్తున్నాడు కదా. కనుక అమ్మవారు అంటే అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు శివశక్తుల మధ్య భేదాన్ని చూడరాదు. శివుని ఆజ్ఞ రెండు ఉంటాయండి. మొత్తం శివపురాణ సారం రెండు తెలుసుకున్నాడు. ఆజ్ఞ అనుగ్రహం, రెండే. ఆజ్ఞ అనుగ్రహం. ఆయన ఆజ్ఞతోనే నడిపిస్తుంటాడు. సరెండర్ అయిన వాడిని అనుగ్రహంతో ముక్తినిస్తాడు స్వామి. కర్మలను అనుసరించి ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆజ్ఞతో అనుగ్రహం చూపిస్తాడు. కనుక ఆజ్ఞకి అనుగ్రహానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే అమ్మవారు. అది ఆయనకి అభినురాలు, ఆయన యొక్క మరొక రూపమే. కనుక ఆయన వెళ్ళి ఈవిడెందుకు వచ్చిందంటే, నువ్వు అహంకారం చూపించినంత వరకు ఆయన నిలబడున్నాడు. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయ్యావో ఆయనకి దయ పుట్టింది. ఆయనకి దయ పుడితే నేనైపోతాను. ఏం చేయమంటావు? ఇది ఒక రహస్యం అండి. శివుడి దయ అమ్మవారు. ఇప్పుడు మరొకటి కలిసి వచ్చు. దయ పేరే అనుగ్రహం.
అందుకే ఇందాక చెప్పాం ఆజ్ఞ అనుగ్రహం, ఆజ్ఞ అనుగ్రహం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా నిద్రమత్తులు వినేసినా తర్వాతైనా మననం చేసుకుంటే అర్థమవుతుంది. ఆజ్ఞ అనుగ్రహం, ఆజ్ఞానుగ్రహం కలిసి ఒక శక్తి. అది అమ్మవారు. ఈ రహస్యం భగవత్పాదుల వారికి తెలుసు. అందుకే జగత్రాతుం శంభోర్జయతి కరుణ కాచిధరుణ అన్నాడు. ఈ సర్వ జగత్తుని అనుగ్రహించడానికి కోసం శివుని దయ అరుణగా ఆవిర్భవించింది. కరుణయే అరుణ అని లలితాంబని ప్రస్తావన చేశారండి. అంటే ఇంతవరకు చెప్పిన శివపురాణమా శక్తి పురాణమా తెలిసిపోయింది కదా. ఆజ్ఞేయ అనుగ్రహం ఈ రూపం గోచరించింది. ఎంత అందంగా కథని పురాణం అందిస్తుందో చూడండి. ఇక్కడ తేనాదౌ క్రియతే విశ్వం తల్లి చెప్తోంది. ఇక్కడ ఇవన్నీ ఈ ఉపన్యాసం శివుడు ఇవ్వలేదండి. శివుడు అలా నిలబడ్డాడంతే. చెయ్యండి చూస్తానన్నాడు. ఆయన అంత శాసనంగా నిలబడ్డాడు. సరెండర్ అయ్యాక మెత్తబడ్డాడు. మెత్తబడితే ఆవిడ చెప్తుంది. అంత ఉపదేశం అమ్మ చేస్తుంది, తండ్రి కాదు. సోబ్రవీత్ సాబ్రవీత్, సోబ్రవీత్ కాదు సాబ్రవీత్, సహాబ్రవీత్ అయిపోయింది. ఇప్పుడు సాబ్రవీత్. ఎలాగా సస్మితం చిరునవ్వుతో చెప్తుంది ఇక్కడ. దేవి యుష్మాకం అగోచర సహ యుష్మాకం అగోచర. నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే అతడు మీకు కనబడ్డు అంటే బ్రహ్మము నీకు గోచరం కాడు. అందుకే నా రూపంలో వచ్చి నిన్ను బోధ చేసి అది అందేటట్టు నేను చేస్తాను. అవిజ్ఞేయమైన బ్రహ్మమును తెలియజేస్తాను కనుక నా పేరు బ్రహ్మ విద్య. ఆయన బ్రహ్మము కనుక అమ్మవారంటే బ్రహ్మ విద్యా రూపం. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య. అప్పుడు బ్రహ్మ విద్యారూపం. అది యుష్మాకం సహ అగోచర. అయితే కనబట్టుంటే లేడనుకోవద్దు. తేనేదం భ్రామ్యతే చక్రం సంసారక్షం చరాచరం. అతని చేత ఈ చరాచర జగత్తు భ్రమింపబడుతూ అంటే తిరుగుతున్నది సుమా. తేన ఆదౌ క్రీతే విశ్వం తేన సంహ్రీతే పునః. ఈ తిరగబడుతున్న చక్రాన్ని ప్రారంభించిన వాడు ఆయన, తిరిగి ఆపి లయం చేసుకునేవాడు ఆయన. దీనికి నియంత ఆయన. తన్నియంత కశ్చిత్ స్యాత్ తేన సర్వం నియమ్యతే ఇత్యుక్త్వా. ఇదొక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఈ కథలో అన్ని నియమించేవాడు ఆయన. నా శరీరంతో సహా, ఇంద్రియములతో సహా. ఇది గ్రహించినట్లయితే ఆ నడిపేవాడి మీదే దృష్టి ఉంటుంది తప్ప నడిచే వాటి మీద దృష్టి పోతుంది. నడిచే వాటి మీద దృష్టి మరలడమే బహిర్ముఖం నుంచి బయటకు పడటం. నడిపేవాడి మీద దృష్టి పెట్టడమే అంతర్ముఖం. అదే దీని యొక్క అద్భుతమైన సిద్ధి. ఇది ఈశ్వర జ్ఞానం. ఇత్యుక్వాస మహాదేవి తత్రైవాంతరధత్తవై. అక్కడికక్కడే ఆవిడ అంతర్ధానమయ్యిందిగా చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ పేరు ఇక్కడ చెప్తున్నాడు. తదంతరే హైమవతి దేవి దివ్య విభూషణ. ఆ తల్లి పేరు హైమవతి. హైమవతి ఈ సరిగ్గా మంత్రంలో బహుశోభమానాం ఉమాం హైమవతీం అని కేనోపనిషత్తులో పుట్టింది. ఆవిడ పేరు ఉమా. హైమవతి బహుశోభమాన. ఇది అమ్మవారు యొక్క స్వరూపం. ఇది ఆజ్ఞామహిమ అనే అధ్యాయంలో ఎంత అద్భుతంగా చూపించాడు. వెంటనే దేవతలు ఆశ్చర్యచకితులై ఆమెకు నమస్కరించి వాళ్ళు స్వస్థులయ్యారు అన్నాడు. అంటే వాళ్ళ స్థానానికి వాళ్ళు చేరుకున్నారు. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలంటే ఆ అసురత్వం రాకముందే అప్పటికప్పుడు భగవానుడు వచ్చాడు. కనుక దైవీ ప్రకృతి కలవారు కూడా ఒక్కొక్కసారి తాము కర్తనం అనుకుని పనుల వల్ల జరిగిన ఫలితాలు తామనుకుని విర్రవీగడము వీగిపోవడము చేస్తూ ఉంటారు కదా. అందుకే మురిసిపోవడానికి లేదు, బాధపడడానికి లేదండి. ఈశ్వరాజ్ఞగా లేదా ఈశ్వరార్పణంగా కర్తవ్యాన్ని ఆచరించినటువంటి వాడు, ఆచరించే శక్తి ఈశ్వరుడే కనుక అర్పించేది ఆయనకే అనే భావం కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలడు అని ఈ కథ ద్వారా గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తూ శివాజ్ఞ అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని దీని ద్వారా ప్రస్తావన చేశారు. దీన్నే మనం శివునియాన లేని చిన్న పుట్టదన మాటలోకి తీసుకొచ్చాం. శివునియాన లేనిది గడ్డిపోచైనా కదలదు. అది అంటే ఇంకా బాగుంది కదా. ఈ కథలో అంత ఆశ్చర్యం ఉంది. ఈ కథని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి స్తోత్రకారులకు పనిచేశారు. నాగేంద్ర ఆరాయ త్రిలోచనాయ అందరికీ తెలిసిందే. చివరకు వచ్చినప్పుడు యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై అకారాయ నమః శివాయ. అక్కడ యక్షస్వరూపం ఎందుకన్నాడు అంటే కథ తెలిస్తే కదా. అందుకు ఈ కథ అత్యంత దివ్యమైన కథగా చెప్పి యోగాల గురించి అనేకం వింటూ ఉంటారు కదా. ఇంతవరకు ఎన్ని యోగాలు చెప్పారు ఇప్పటి వరకు? క్రియాయోగం, తపోయోగం, జపయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. నేను చెప్పిన వాటికి యోగా తగిలించండి. పూర్ణమే క్రియాయోగం మొట్టమొదటి చెప్పింది. పూజాధికాలు ఇవన్నీ క్రియాయోగం. వాటితో నియమపాలన చేయడం తపోయోగం.
ఈ రెండింటితో జపాన్ని ఆచరించడం జపయోగం. ఈ మూడింటితో ధ్యానాన్ని జ్ఞానాన్ని పట్టుకొస్తే జ్ఞానయోగం. వాటితో నిలకడ కలిగి నిలబెడితే ధ్యానయోగం. ఇవి యోగములు కదా. ఏ యోగం గొప్పది అంటే యోగాలు ఆచరిస్తే శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కదా. కానీ అన్నిటికంటే గొప్ప యోగం ఒకటి ఉంది నాయన అంటున్నాడు ఉపమన్యు కృష్ణుడితో. ఆ యోగం పేరు ప్రసాద యోగం. అత్యద్భుతమైన మాట చెప్పారండి. ఏమి వర్లు కాయిన్ చేశాడు, ప్రసాద యోగం. ఎన్ని యోగాలు నువ్వు చేసినా ఈశ్వరుడు అనుగ్రహం అనే యోగం నీకు యోగించకపోతే ఏ యోగం ఫలించదు. తనకు అన్నిటికంటే గొప్పది అనుగ్రహ యోగం. అనుగ్రహ యోగం అని అధ్యాయం శివప్రసాద యోగం. నేను ఇవన్నీ చేస్తే గానీ ఈశ్వరానుగ్రహం లభించిందని చెప్పాను కదా. ఇంకో మాట కూడా చెప్పాడు, ఈశ్వరానుగ్రహం లేనిది ఇవేమీ చేయలేదు. ఇప్పుడు చెప్పు, అన్నిటికంటే ముందేది ఉండాలి, అనుగ్రహమే ఉండాలిగా. అందుకు అనుగ్రహం అండి. అంతేగాని నేను రేపు పూజ చేస్తాను అహంకరించకు. పూజ చేసేటట్టు చెయ్యవయ్యా అని పరమేశ్వరుని ప్రార్థించాలి. అసలు దండం పెట్టాలంటే 2 చేతులు లేస్తున్నాయి, అందుకు సంతోషించాలి. 2 చేతులకు దగ్గరికి వచ్చి అందుకు సంతోషించాలి. ఆయన గురించి వినడానికి చెవుంది, ఇచ్చినవాడు ఎవడు? ఇప్పుడు ఈ కథ వింటే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు కనుక నేను చేస్తున్నాను అహంకారం కూడదండి. నేనా అంత దాకా నా మంత్రాలు వెళ్ళిపోయింది అంటాడు, తప్పండి. ఎప్పుడు కూడా సాధన చేస్తున్న కొద్దీ అహంకారం తగ్గాలి. అహంకారం పెరుగుతోంది అంటే సాధన జీలో తెలుసుకో. ఎక్కడున్నామో తెలుసుకుంటే సిగ్గుతో ఏడవాలి. అప్పుడు ఇంక వెకిలి నవ్వులు ఇవన్నీ ఉంటాయా? అయ్యో ఎక్కడున్నామని ఎప్పటికీ తెలుస్తారో బాధ కలగాలి. అది కలిగిందంటే ఆ వినయం అణకువ మెత్తదనం చాలా అవసరం. అది కలగాలి. అది ఎప్పుడు వస్తుంది? అనుగ్రహ యోగాన్ని తలుచుకుంటే వస్తుంది. అనుగ్రహం గురించి చెప్తూ ఉపమన్యు చాలా అధ్యాయమే చెప్తాడు. మనం తృప్తీకరించుకుంటున్న సారం పేరుతో ఏమనంటే, నాయన ఇలా ఉంటే అలా ముక్తస్తుని చెప్పడానికి లేదు, ఎలాగో ఉంటుంది. శివుడున్నాడే వాడు గర్భంలోనే జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చిస్తాడు. వాడికి పుడుతూనే మోక్షం ఇస్తాడు ఇంకోటికి. వాడు చిన్నపిల్లలు తిరుగుతుంటాడు కానీ జీవన్ముక్తే తిరుగుతుంటాడు. వాడికి ఎలా వచ్చింది చెప్పు? వాడు జపం చేశాడా తపం చేశాడా? ఎలా వచ్చింది? మరి జపం తపం చేస్తూ వస్తుంది ఎలా చెప్తావు? అనుగ్రహం గుర్తుపెట్టుకో. ఆయన అనుగ్రహిస్తే ఏదైనా చేయగలడు. కనుక ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఇలా చేసేది గనక ఆయన అనుగ్రహిస్తాడు అనడానికి కూడా అవకాశం లేదు. ఇలా చేసామంటే ఆయన వల్లే. అవునా? ఇవాళ మఠం వేసి కూర్చోగలుగు, శివా అనుకోగలుగు. అనుకున్నామంటే మఠం వెయ్యగలిగిన స్థితి అవడు. మఠం వెయ్యలేక మంచం మీద పడిన వాళ్ళు ఎంతమంది? ఇవి ఆలోచించగలగాలి. ఒక చిన్న అనుభవం. ఒక ఆయన సూర్యుడికి నమస్కారం చేసేవాట రోజు. ఇలాగా అంధుడు అతను, మాకు తెలుసు. ఎప్పుడు సూర్య నమస్కారం చేసేవాడు. ఒకరోజు ఏదో చిన్న తేడా వచ్చి నమస్కరిస్తున్నాడు, చేతులు విడిపోతున్నాడు. పడుతున్నాడు విడిపోతున్నాయి. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఉదయం కదిలించేసింది. ఇన్నాళ్ళు నీకు నేను నమస్కారం చేశాను అనుకున్నాను కానీ నువ్వు చేయించుకున్నావయ్యా. ఆ ఒక్క భావం ఆలోచించాలి. అది అనుగ్రహ యోగం. కానీ అన్ని యోగాలు మర్చిపోవాలి, అనుగ్రహ యోగం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అది 2 శక్తులు ఉన్నాయి ప్రపంచంలో, నీ శక్తి కాదు. అదే దేవతలకు నేర్పాడు ఈ కథలో. ఈ కథలో గుర్తుడు ఇదివరకు ఉపనిషత్తు చెప్పినప్పుడు ఈ కథ విన్నామండి అని కొందరు సరిగ్గా విన్నట్టు కూడా నాకు తెలుసు. కానీ ఈ కథలో ఉన్నటువంటి అద్భుతమైన అంశం ఏంటంటే, గుర్తుపెట్టుకోవలసినది ఉన్నది ఒకటే శక్తి. అది 2 రూపాలు ఉంటుంది, ఆజ్ఞ అనుగ్రహం. ఆజ్ఞ అనుగ్రహం ఇది టేక్ హోమ్ మెసేజ్ ఆఫ్ టుడే. అంతే, శివాజ్ఞ శివానుగ్రహం ఈ 2 తప్ప మరొకటి లేదు. మరి ఎందుకు ఎంతవరకు ఏకలు పెట్టారు? అది ఎలా ఉందో నీకు తెలియదు కనుక అనుగ్రహమే ప్రధానం అనుకుని సాధన చేస్తూ ఉండు. సాధన అహంకారం రానివ్వకు. అంటే దేవతలకు ఇప్పుడు చెప్పిన పాఠం బట్టి అంతా నువ్వే చేసే కాడికి మేము వెళ్ళి పడుకుంటామనలేదు వాళ్ళు అన్నది ఒకటే, అంతా నువ్వే చేస్తున్నామని స్పృహ మాకెప్పుడు వదలకుండా మా చేత అన్నీ చేయించవయ్యా అన్నారండి. ఇది గమనించవలసిన అవసరం అండి. నిరంతరం ఇది దృష్టిలో పెట్టుకుని ఏ సాధన అనేది చేయాలి. కనుక ఆజ్ఞ అనుగ్రహం, శివాజ్ఞ శివానుగ్రహం ఈ రెండిటికి 2 ప్రత్యేక అధ్యాయాలు చెప్పాడంటే నిరంతరం మననం చేసుకోవాల్సింది ఈశ్వర శాసనం. అది ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఈశ్వరుడి చేతనే ఈ జగత్తంతా వ్యాపించబడింది. ఎలా వ్యాపించబడింది? అని ఊరికి బెడ్ స్ప్రెడ్ లో వ్యాపించిపోయాడు. టేబుల్ అంతా ఈ గుడ్డతో వ్యాపించిపోయినట్టు ప్రపంచమంతా వ్యాపించిపోయాడు. ఇది జడం, అది చైతన్యం. ఆ చైతన్యం ఏ రూపంతుంది? ఆజ్ఞానుగ్రహం. ఆజ్ఞానుగ్రహం ఆ 2 మరొకటి కాదు. తన ఆజ్ఞాశక్తితో తన అగ్రశక్తితో వ్యాపించిపోయాడు. కేవలం ఆజ్ఞాశక్తితో వ్యాపిస్తే చండశాసనుడు ఒడికిపోతూ ఉండాల్సిందే. అది అనుగ్రహ శక్తి కనుక స్వామి అని పిలిస్తే అనుగ్రహ శక్తితో తప్పకుండా మనం అనుగ్రహిస్తాడు. అందుకు ఆజ్ఞా అనుగ్రహం అనే అద్భుతమైన శక్తి. సరెండర్ అవ్వడం కంటే ఇంకేమున్నదండి?
అది ఉపనిషత్ మాట కూడా ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని అద్భుతమైన వాడు చెప్పింది. అందుకే శుద్ధమైన వేదాంత భక్తిలో శరణాగతి వేరు, సామాన్యుల పలికే శరణాగతి వేరు. రెండింటికి చాలా తేడా ఉంది కదా. ఈశ్వరుడు తప్ప అన్యం లేదు, ఉన్నదంతా ఈశ్వరుని ఆజ్ఞా అనుగ్రహ శక్తులే అని ఎరుక పేరు శరణాగతి. ఆ ఎరుక అది కలగగానే సర్వాహంకారములు భస్మీపట్టమాడమే కాదు, నీ పరిమితమైన అహంకారం ఆ ఈశ్వర శక్తితో ఐక్యమైపోయి ఆ బ్రహ్మాస్మని స్థితి దాకా తీసుకువెళ్ళగలయ్యా. అందుకే ఈ 2 అధ్యాయములు ఇదే యోగం. పశుపాశపతి జ్ఞానమిత్యభిధీయతే. మనం ఇప్పుడంతా పాశుపతి విజ్ఞానం తెలుసుకుంటున్నాం. తన పాశుపతి మన కానీ త్రిశూలాలు పట్టుకుని భస్మాత్ పుష్కుని తిరుగుతారే వాళ్ళు అనుకుంటుంటాం. తన పాశుపతి ఒక జ్ఞానం, అందులో భస్మధారణ రుద్రాక్షలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా కృష్ణుడు ఉపమన్యువు ద్వారా గ్రహించాడు. చెప్తున్న ఉపమన్యువు కూడా ఏ తెలియటు బలి వింటున్నావే అనుకున్నాడు. నాకు ఇది భాగ్యం అయ్యా, అప్పుడు సాందీపనికి ఒక భాగ్యం ఇచ్చావు, ఇప్పుడు నాకో భాగ్యం ఇచ్చావు. సాక్షాత్ శివుడికి శివజ్ఞానం చెప్తున్నట్టుంది నా పరిస్థితి. సరే ఇది నేనేలా, కానీ ఆజ్ఞా అనుగ్రహం అదే అయినప్పుడు నేనేం నిర్వాహకం అంటూ చెప్పాడు మహానుభావుడు. అలా కృష్ణుడు గ్రహించి మంత్రాన్ని పొంది శివ సహస్రనామోపదేశం పొంది ప్రత్యేకంగా తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి శివుడు సాక్షాత్కరించాడు విష్ణు పరమాత్మకి. ఆ సాక్షాత్కరించి సంతానం అడిగిన గారు మిషన్ నీకు తెలుసు, ఇవేమిటికి సత్యం లేదు, ఇవన్నీ మిగిలివి కావు. కానీ ఏది కావాలన్నా ఈశ్వరుని ఆరాధించాలి అనే ఎరుక ప్రపంచానికి చెప్పడం కోసం నువ్వు ఇవి చేసేవి. కానీ నువ్వు నన్ను ఆరాధించడం ఏంటి, నిన్ను నేను ఆరాధించడం ఏంటయ్యా? ఒక్క మాట చెప్తున్నాను కృష్ణ, ఈ అనంత విశ్వంలో నాకు నీకంటే ప్రీతిపాత్రమైన వస్తువు మరొకటి లేదు. గొప్పగా చెప్పాడు. ఇంకో రహస్యం కూడా చెప్తున్నాను, నీ నామాలన్నీ నావి, నా నామాలన్నీ నీవి, ఏం ఒప్పందం. అందుకే విష్ణు సహస్రనామాలు శివనామాలు, శివ సహస్రనామాలు విష్ణునామాలు, అంటే ఒకే పరమేశ్వరుడు, 2 వ్యక్తీకరణలు. ఆ అద్భుతమైన తత్వం ఇక్కడ విస్తారంగా చెప్పబడుతుంది శివపురాణంలో. మహాభారతంలో ఇదే అనుశాసన పర్వంలో చక్కగా చెప్పబడుతుంది. 2 చోట్ల ఇక్కడ కనబడుతుంది మనకి. ఇక్కడ శివపురాణంలో ఉన్నటువంటి అంశం ముఖ్యంగా ఉపమన్యువు చెప్పిన విజ్ఞానమే చాలా విస్తారంగా మనకు కనబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞా అనుగ్రహ రూపిణి అయినటువంటి శివుని యొక్క శక్తికి మనం నమస్కరించుకుంటూ, శివుని యొక్క శక్తి అనుకోకుండా శివశక్తులకు నమస్కరించుకుంటూ ధన్యులమవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. దీన్నే సాంబ సదాశివం అంటాం. ఉపమన్యువు యొక్క తపస్సు, ఆయనపై భక్తి, దేవతలకు చెప్పిన బుద్ధి, వీటన్నిటితో శివుని యొక్క అపారమైన కారుణ్యమే మనకు బయటపడుతున్నది. ఉమామహేశ్వర బ్రహ్మమునకు నమస్కరించుకుంటూ స్వస్తి.